రాఘవేంద్రరావు గారు ప్లీజ్ టేక్ సీట్. Please take a seat. And Lion CH Chakrapani garu RC GMT, please take a seat sir. Benjamin garu please come. Lion Shankari GET, please take a seat sir. Lion Raghavendra garu GLT. Take a seat, sir. Officer, Line P. Kopichil, District Governor, please. Might address the President. నా హృదయ దౌర్బల్యము తొలగింపు, సుఖ దుఃఖములను సమభావముతో భరింపగల మనోబలము సంగము, నిరుపేదలను కరింపక ధనాధికుల ముందు మోకరింపక నిలుచు బలము నిమ్ము, దైనందిన సమస్యలకు అతీతమైన మనోనిర్మలత్వమును వసంగము, నా సర్వస్వము అనురాగముతో భవదాయత్తము చేయు మనోవాంఛ ప్రసాదింపు. పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనము చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుడి బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించు శ్రద్ధ ఆసక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖింపబడిన దాని పవిత్ర చరిత్ర మన సంస్కృతిని ఉత్తమ కృషి సలపడానికి మన ప్రోత్సాహాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల తత్ప్రధానుభావులని మనలో ప్రతి ఒక్కరూ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అమిరణ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. గుడ్. అందరూ ఆశీర్వాదాలు వేయండి. ఈ రోజున మొదటి ఇన్స్టలేషన్ కార్యక్రమం కాబట్టి మరి దీన్ని స్పాన్సర్ చేసినటువంటి పటమట ప్రాబ్ వరల్డ్ క్లబ్ ఏదైతే మరి మాది ఉందో
దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ భార్గవ వారిని కూడా మీకెళ్ళానే మా పట్ల. కాబట్టి వారు రైల్వేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈరోజు మొదటి హాఫ్ మన ప్రెసిడెంట్ తన స్థానానికి వెళ్ళేసరికి లోపు ఎందుకంటే మన దుర్గా ప్రసాద్ ఇన్స్టాల్ అవడానికి ముందు మాత్రం మరి మా భార్గవ కాసేపు వారు ఈ సభని గడుపుతారు, అధ్యక్ష స్థానంలో ఉంది. మరి అట్లాగే ప్రెసిడెంట్ యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ వారు మాట్లాడవలసిందిగా ఈనాటి ఈ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన గెస్ట్స్ చీఫ్ గెస్ట్స్గా వచ్చిన నిరంతరావు గారికి, గుంటూరు జిల్లా గవర్నర్ గారికి, అలాగే మా టౌన్ క్లబ్ గవర్నర్ ఉపేంద్ర గారికి అందరికీ నమస్కారాలండి. వేదికలో అనిపించిన మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఉన్నటువంటి లైన్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు రావి భార్గవ అండి. మాది పట్టమంట ప్రాగ్వాల్ వరల్డ్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. లాస్ట్ ఇయర్ 2023 to 24 పీరియడ్లో మా ఈ పీరియడ్లో మేము చక్కటి సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి. అలాగే మా క్లబ్ ద్వారా 2 క్లబ్స్ స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఒకటి పట్టమంట హరిత విద్యా గోల్డ్, రెండవది గుంటూరు హరిత గోల్డ్. మా జిల్లాలోనే కాకుండా పక్క జిల్లా గుంటూరులో కూడా క్లబ్ స్థాపించడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగిందండి. గరికపల్లిలో సూయింగ్ సెంటర్ ఒకటి స్థాపించి ఒక ట్రైనర్ కూడా అపాయింట్ చేసుకొని ప్రతి 3 నెలలకు గాను 22 మందికి సూయింగ్ సెంటర్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మా పర్మనెంట్ ప్రాజెక్ట్గా కంటిన్యూ చేస్తున్నామండి. అలాగే సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా మా హోమ్ క్లబ్ తరఫున మా క్లబ్ మిత్రుల సహకారంతో 65,000 రూపాయల వంటి ఖరీదు కలిగినటువంటి అంబ్రెల్లాస్, ఒక 100 అంబ్రెల్లాస్ని కొనుగోలు చేసి వెండర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టామండి. ఇప్పటి వరకు ఒక 50 వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇంకా మిగతా వాటిని కూడా ఇంకా ముందు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. అలాగే లయనిజంలో క్యాలెండర్ ఇయర్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయండి. ప్రతి క్యాలెండర్ ఇయర్లో క్యాలెండర్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా చక్కగా ప్రతి నెల జరుపుకోవడం జరిగింది. తర్వాత ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో భాగంగా టీచర్స్ డే రోజు మన టీఎంసీసీ నిరంతర గారిని ఇన్వైట్ చేసుకుని టీచర్స్ని ఆనరింగ్ చేయడం జరిగిందండి. దానికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. అట్లాగే ఇప్పుడు మా గవర్నర్ గారి సపోర్ట్తో నేను ఈ పీరియడ్లో జెడ్సీగా కంటిన్యూ అవుతున్నానండి, జోన్ చైర్మన్గా. ఇప్పుడు ప్రస్తుత పీరియడ్ 2024-25 సంవత్సరానికి గాను నా నుంచి ఈ క్లబ్ని కోరుకునే ఒకటేనండి, గుంటూరు హరిత క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. మీ క్లబ్ మిత్రుల సపోర్ట్తో చక్కటి సర్వీస్ ప్రోగ్రామ్స్, అలాగే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మా నుంచి సపోర్ట్ ఉంటుందండి. మా క్లబ్ తరఫున మా గవర్నర్ గారు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ క్లబ్ మిత్రుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత మైక్ గవర్నర్ గారికి అందిస్తాను. ఆయన కూడా మరి ప్రెసిడెంట్షిప్ చేసినటువంటి వ్యక్తి. ఆయన మరి ఒక క్లబ్ మీద 65,000 పోల్ చేసి
ఆరుగురు మోటివేట్ చేసి ఒక 100 అంబరిల్లాస్ ఆ పడవల ప్రాంతం అంతా ఇచ్చి మాకు 27 మంది మెంబర్లు పెరిగేట్టుగా చేశారు. అట్లాగే 7 వ్యక్తుల్ని కలిపి ఒక స్వింగ్ సెంటర్ పెట్టి 112 మంది పేర్లు వచ్చినాయి మాకు స్వింగ్ సెంటర్లో పిల్లలు నేర్చుకోవడం కోసం. 22 మంది చొప్పున ఒక్కొక్క బ్యాచ్గా టీచర్ గారు మార్టూర్ నుంచి వచ్చారు, సరదా గారని. జస్టిస్ దాంట్లో చేసిన ఆవిడ నేర్పుతున్నారు గెరిపూర్ అనేటువంటి ఒక విలేజ్లో. చక్కగా మొన్న ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చి 22 మంది పిల్లలు మిషన్ కొనేసుకున్నారని చెప్పారు మా మధ్య. అలాంటి స్వింగ్ సెంటర్ని కూడా ఆయన టైంలో పెట్టారు. చక్కగా చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 క్లబ్బులు ఎక్స్టెండ్ చేశాడు. బాగా కష్టపడి ఒక మహిళా క్లబ్ని కూడా ఏర్పాటు చేశాం విజయవాడలో. మరి ఆయన టెన్యూర్లోనే ఇక్కడ ఈ క్లబ్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ రిమార్క్స్లో చెప్పిన విషయాలు ఇవి కూడా అందరికీ ఒక్కొక్క మాటగా అర్థమవ్వాలని మరొకసారి తెలియజేశారు. మరి వాళ్ళ జిల్లా రథసారథి మరి పరుతూరి గోపీచంద్ మరి జేకేసి వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. మనకి రైతుదానికి రథసారథిగా ఉన్నారు ఈ సంవత్సరానికి. మరి వారిని ఈ యొక్క క్లబ్ గుంటూరు హరిత గోల్డ్ అనే క్లబ్ని ఇనాగరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. భార్గవ్ గారు అండ్ ఉపేంద్ర గారు, బాలస్వామి గారు, విక్రమదేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, మంత్రి ప్రకాష్ గారు అండ్ మిగిలిన లైన్ సభ్యులందరికీ నమస్సుమాంజలి. చార్టర్ క్లబ్ ఒక ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఒక చార్టర్ క్లబ్ మెంబర్ యొక్క ప్రతిష్ట చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఎవరైనా లైన్ మెంబర్ తర్వాత అవ్వచ్చు, కానీ క్లబ్ స్థాపించినప్పుడు ఉన్న మెంబర్స్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే చార్టర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు మామూలు సెక్రటరీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కన్నా కొంచెం ఎక్కువ ఆనర్ ఉంటా ఉంటుంది. చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు, నేను మా క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ని, నేను మా క్లబ్ చార్టర్ సెక్రటరీని. సో ఇవాళ మీకు ఈ నూతనమైనటువంటి క్లబ్ చార్టర్ పత్రాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే చార్టర్ పిన్స్ కూడా మీకు వస్తాయి. ఆ చార్టర్ మెంబర్ పిన్ మామూలు మెంబర్కి రాదు. మామూలు మెంబర్ మామూలు లైన్ ఇది పెట్టుకుంటారు. చార్టర్ మెంబర్ పిన్ అనేది ఒక ప్రెస్టేజ్ పిన్. కాబట్టి ఒకవేళ ఎవరికన్నా పిన్ లేదంటే గబానా తీసి ఇవ్వదు. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రెషస్ అండ్ రేర్ పిన్. వాస్తవానికి కృపానందం గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది, ఆయన రాకపోవడం మూలంగా నాకు ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ క్లబ్ ప్రెసిడెంట్ గారు చాలా డాక్యుమెంట్ గా భద్రపరచుకోవాల్సిందిగా కోరుతూ నాకు గవర్నర్ గారు మరి ఆ రకంగా ఈరోజు మనం చార్టర్ ఏదైతే మనం చార్టర్ మెంబర్స్ గాను భవిష్యత్తులో అనేక కాలాల పాటు వీళ్ళందరూ కూడా చార్టర్ ప్రెసిడెంట్ గాను, చార్టర్ సెక్రటరీ, చార్టర్ ట్రెజరర్ అండ్ చార్టర్ మెంబర్స్గా ఉంటారు ఇందులో. అలాగే ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకి కూడా కొంత అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎనీహౌ మీరందరూ కూడా ఎన్ని సంవత్సరాలు క్లబ్ ఉన్నా సరే, ఇప్పుడు మా విజయవాడలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిపోయి
లైనిజం వచ్చి దగ్గర దగ్గర మరి 107 సంవత్సరాలు అయిపోయింది ఇయర్ ప్రపంచవ్యాప్తంగా. మరి అలాంటి ఎన్ని సంవత్సరాలు పూర్తయినా సరే చార్టర్ మెంబర్స్కి ఆ వాల్యూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మరి చార్టర్ నైట్ అని జరుగుతుంది. ఆ రోజున ఇప్పుడున్న చార్టర్ ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని అందరినీ పిలుచుకుని ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. దాని గురించి అలాంటి ఈ చార్టర్ని ఈ రోజున గవర్నర్ గారి చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది. ఓకే, మరి ఇండాక్టినేషన్ కార్యక్రమం లైన్స్ యొక్క చరిత్ర గురించి తెలియజేసేటువంటి విధానం. మరి ఆ యొక్క అసైన్మెంట్తో పాటు మరి దీనికి క్లబ్ కూడా ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి 4 మాటలు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు వరల్డ్ అనేటువంటి క్లబ్ యొక్క ఇన్స్టలేషన్ కార్యక్రమం, మొదటి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి మనకి ఇచ్చేసినటువంటి మరి మన చీఫ్ గెస్ట్ గారు మరి సేపట్లో రాగలుగుతారనుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ క్షణానికి మన ముందున్నటువంటి ఇన్స్టలేషన్ ఆఫీసర్ మరి ఎస్పీఎన్ నివృత్తరావు గారు, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్. వారు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి నాయకులుగా చేసి ఉన్నారు. ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనేది మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు మనం చూస్తున్న గుంటూరు జిల్లా, ఒంగోలు కలిపి ఉన్నది ఎలా అయితే డిస్ట్రిక్ట్ హెచ్ అంటున్నామో అట్లాగే ఏ అని, మరి బి అని, డి అని, హెచ్ అని, జే అలా మనకి 6 జిల్లాలు ఉండడం జరిగింది. 6 జిల్లాలు కలిపితే ఆంధ్రప్రదేశ్ పూర్తవుతుంది. 6 జిల్లాలకి డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఉంటారు. 6 జిల్లాల పైన కూడా అడ్మినిస్ట్రేటివ్గా చైర్మన్ ఉంటాడు. అలాంటి చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి నివృత్తరావు గారు. ద్వారకా తిరుమల దేవస్థానానికి వారు వంశపారంపర్య హెరిడిటరీ ట్రస్టీగా ఉన్నారు. అలాగే మరి మైలవరం జమీందారి, మీలో ఎక్కువ మంది ఈ వయసు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే తెలుస్తుంది. మైలవరం జమీందారి అనేది వారి యొక్క రావు బహదూర్ సుధాకర్ రావు గారి పెద్ద కుమారుడు. మరి మా అందరికీ ఎంతో ప్రేమగా మేము పిలుచుకుని మేమందరం బాబు అని పిలుస్తాం. ఎస్పీఎన్ నివృత్తరావు గారు మరి వారి ఈ రోజున ఇన్స్టలేషన్ కార్యక్రమానికి మరి ఆల్ ద వే దగ్గర 70 కిలోమీటర్ల అవతల నుండి ఇక్కడికి రావటం. నివృత్తరావు గారికి మరి మా అన్న వీరప్రకాష్ గారి మీద ఉన్న ప్రేమ, మరి అనేక సందర్భాల్లో వారందరూ కూడా అన్యోన్యంగా ఉన్న విధానాల్లో అంతర్భాగంగా ఈ రోజున మన క్లబ్కి ఇన్స్టలేషన్ కార్యక్రమం నిర్వహించడానికి వారు రావడం మనకి ముదావహం, మంచి విషయం. మరి అలాగే మరి ఈరోజు ఇక్కడ మరి అది మా వీరప్రకాష్ గారికి అట్లాంటి పత్రికలన్నీ కర్తరామలకంగా రెడీగా ఉంటాయి. అవును, మీ అల్లుడు. అలాగే మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ చక్కటి విద్యావంతులు, మరి ఒక పెద్ద అతిపెద్ద కాలేజీగా చెప్పుకునే జేకేసీ కాలేజీకి వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ మరి అంతే గౌరవంగా మరి మనకి జిల్లా అధ్యక్షుడు మరి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మా సోదరుడు వాత్స్వామి గారు మా కాంటెంపరీ, నేను చైర్మన్గా ఉన్నప్పుడు మరి కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి వారు. అట్లాగే మా తమ్ముడు జోన్ మేమందరం జడ్లా శ్రీనివాస్ అని పిలుచుకునేటువంటి వ్యాపారం చక్కగా నిర్వహించే మా తమ్ముడు మన్యం శ్రీనివాసరావు గారు, వారు కూడా అలాగే టీఎంసీసీ ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్. మరి ఇక్కడ ఈ క్లబ్కి
మరి 3 పిఎంసిసిలు ఉన్నట్టున్నాం. అక్కడ దాకా ఉన్నటువంటి సురేష్ బాబు గారు, ఆయన కూడా ఏరియా లీడర్. మరి పిఎంసిసి కంటే పైన కూడా ఏరియా లీడర్, అట్లాంటి ఏరియా లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇందాక దాకా జయప్రకాష్ గారితోనూ జిల్లా గవర్నర్లతోనూ పని ఉండి వచ్చి ఇందాకే వెళ్ళడం జరిగింది. మరి వారికి మరి అలాగే డబ్బులు బ్రహ్మాండంగా ఉన్న జిల్లాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. గుంటూరు జిల్లా లైన్స్లో మాత్రం పెద్దగా డబ్బు లేదు. అయినా సరే బ్రహ్మాండంగా నడిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న వీరప్రకాష్ గారు. మరి ఆయన టీచర్స్ యూనియన్లో ముఖ్యమైన పాత్ర వహించడమే కాకుండా లైనిజంలో కానీ సమాజంలో కానీ అనేక మంది ఆయనకి అండదండలుగా ఉండబట్టి ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి మరి నిరాఘాటంగా ఇక్కడ ఈ యొక్క జిల్లాలో ఇన్స్పిరేషన్స్ కానీ కన్వెన్షన్స్ కానీ మరి మిగతా కార్యక్రమాలు కానీ అంత రక్తి కడుతూ జరుగుతున్నాయి. అంటే మరి భాష్యం రామకృష్ణ గారి కాడి నుంచి మరి అనేక మంది కాళ్ళకు దానం పెట్టి ఆయన దైవాంశ సంబూధులని చెప్పి ఆయనతో బ్లెస్సింగ్స్ పొంది మరి ఆ యొక్క ప్రేమనంతా కూడా ఆయన లైనిజానికి వాడుతూ ఉంటాడు. కాబట్టి మరి ఆయనకి ఆ చక్కటి విధానం ఉంది. అనేక సంవత్సరాలుగా లైనిజానికి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి వారు. అలాగే మా పెద్దలు దుర్గా మల్లేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు లైనిజం దాటిపోయిన వ్యక్తులు. వాళ్ళ జీవితమే హిస్టరీ. మనుషుల యొక్క జీవితాలే హిస్టరీ అంటారు కదా, అట్లా మా దుర్గా మల్లేశ్వరరావు గారు విజయవాడ నగరంలో దగ్గర దగ్గర 32 క్లబ్లు ఇవాళ మా దగ్గర సమానమి 107 క్లబ్లు ఉన్నాయి. ఒకప్పుడు 170 క్లబ్లు ఉండేవి కృష్ణా జిల్లాలో. ఇప్పుడున్న 110 క్లబ్బుల్లో కూడా దగ్గర దగ్గర 30 క్లబ్బుల్ని స్థాపించినటువంటి వ్యక్తి మా దుర్గా మల్లేశ్వరరావు గారు. మరి వారు పెట్టిన క్లబ్బులకి ఆయన ఎప్పుడు మిలీనియం గవర్నర్, 2000 సంవత్సరంలో గవర్నర్ అయింది. ఇప్పుడు 24 సంవత్సరాలు అయిపోయింది. ఈయన పెట్టిన క్లబ్బుల నుండి కూడా విద్యావతి గారని ఒక గవర్నర్ వచ్చారు. ఆవిడ పెట్టిన క్లబ్బుల నుండి కూడా శ్రీశాంతి గారని ఒక గవర్నర్ వచ్చారు. ఇట్లా మరి ఆయన మామూలుగా లైన్స్ మా భాషలో మాట్లాడాలంటే మేము మా దుర్గా మల్లేశ్వరరావు గారికి 70 ఏళ్ళే ఉన్నాం. మేము ముఖ్యంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఆయన పెట్టిన క్లబ్బులకి ఆ రకంగా లైనిజం యొక్క సర్వీసెస్ 30 క్లబ్బుల నుంచి సర్వీసులు, 30 క్లబ్బుల యొక్క మెంబర్షిప్ 1/3 వంతు కృష్ణా జిల్లా లైనిజం మా దుర్గా మల్లేశ్వరరావు గారిని అని మేము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మరి మా వెస్ట్ మరి మా గొల్లపూడి కనకదుర్గమ్మ గుడి కాడి నుంచి మొదలెట్టి వెనకంతా మేము వెస్ట్ అంటాం. వెస్ట్ కృష్ణ. వెస్ట్ కృష్ణలోకి మరి మా నివృత్తరావు గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర 18 నుండి 28 క్లబ్బులు ఉన్నాయి. అట్లా అందరూ కూడా ఏంటంటే మామూలుగా జమీందారులే కాకుండా లైనిజంలో కూడా మరి జమీందారులే. 23 క్లబ్బులు వాటి కిందే ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రేమగాను లీడర్షిప్ యొక్క విధానాలు చెప్పడానికి మీకు తెలియజేయడం జరిగింది. మిత్రులారా, మొదటి ఇన్స్టలేషన్ ఫంక్షన్ కాబట్టి ఎక్కువ మంది కొత్తవారే ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మీకు హృదయంగా ఉండాలని, చెప్పింది మీకు అర్థం కావాలని జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇకపోతే మరి అట్లాగే తమ్ముడు బెంజి అన్నైతే ప్రేమగా బెంజి అంటారు. మరి అలా పిలుచుకునే తమ్ముడు బెంజి. లాస్ట్ ఇయర్ నేను ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో పాటు ఈ జిల్లాకి మార్కెటింగ్ హెడ్గా ఉన్నారు. వారు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్నారు. మరి ఈ సంవత్సరం నేను సర్వీసెస్కి ఉన్నాను. బెంజమిన్ సో ఇప్పుడు ఆయన మెంబర్షిప్కి హెడ్గా ఉన్నారు. కాబట్టి జిల్లా మొత్తం మెంబర్షిప్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తిగా ఉన్నారు. ఈ సంవత్సరం గవర్నర్ గారికి ఇంకోధికంగా మరి పాజిటివ్ మెంబర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో వారు ఉన్నారు. మెంబర్షిప్ అయినా మరి ఇంకోటైనా ధనమైనా ఏది వెళ్ళాలన్నా కానీ ఇమేజే ముఖ్యం. పెద్దలందరూ చెప్పే మాట. సరే, చక్కటి ఇమేజ్ని ముందు రోజుల్లో పైకి తీసుకొచ్చే విధంగా జయప్రకాష్ గారు, గవర్నర్ గారు, మరి వారి టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా నడుస్తారని, ఈ సంవత్సరం చాలా బాగుంటుందని లెక్చరర్గా ప్రిన్సిపల్గా ఉన్నటువంటి గోపీచంద్ గారి టైంలో చాలా బ్రహ్మాండంగా రావడం, లాస్ట్ ఇయర్ వచ్చిన
సోదరుడు కనపడదు కేబినెట్ సెక్రటరీ గారు అయ్యా పైకి రండి దయచేసి రావాలి కదా మన ప్రోటోకాల్ అది. సుబ్బయ్య గారు అనేక సంవత్సరాలుగా చక్కటి సర్వీసులు ఇస్తూ పెద్దలందరికీ కూడా కలలో నాలుగులాగా ఉన్నటువంటి వ్యక్తులు సుబ్బయ్య గారు కానివ్వండి, నగేష్ గారు కానివ్వండి. వాళ్ళిద్దరూ నగేష్ వేరే కార్యక్రమంలో ఉండటం వలన వాళ్ళు అందుబాటులో ఉన్నట్టు లేరు. ఇకపోతే ఈ క్లబ్ ఏర్పాటు చేద్దాము అన్నప్పుడే చక్కగా ముందుకు వచ్చిన వ్యక్తులు మా దుర్గా ప్రసాద్, ఇప్పుడున్న మాకు ఇన్కమింగ్ ప్రెసిడెంట్, మరి అలాగే సహదేవ్ గారు, అట్లాగే మా తమ్ముడు ప్రవీణ్, ఈ ముగ్గురు కూడా మరి ఎవరు ఎంత తగ్గపోకుండా దుర్గా ప్రసాద్ ఒక 8 మంది 9 మందినో, సహదేవ్ గారు 8 మంది 9 మందినో క్లబ్ ఇన్స్పిరేషన్ అవ్వకుండానే 3-4 కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. నాకు విజయవాడలో గురురావు గారు కానీ, బుద్ధమల్లేశ్వరరావు గారు కానీ, మిగతా వాళ్ళు కానీ వీరి కార్యక్రమాలు చూసేవారు. ఇప్పుడు ఇంకా ఇనాక ఇన్స్టాలేషన్ జరగలేదు కదా, అప్పుడు సర్వీసులు చేస్తున్నారంటే చక్కటి వ్యక్తులు వీళ్ళు. పర్వాలేదన్నగా 4-5 చేస్తూ ఉందామంటారు. అట్లాగే వాళ్ళకి తగ్గ వ్యక్తులు 3 సార్లు కూర్చొని ఉంటాం. 20 మంది 20 మంది 10 మంది 10 మంది మేము ఇన్నిసార్లు కూర్చున్నా కూడా ఎక్కడ కూడా క్యాపిటల్ హాల్ ఏం కలిసి వచ్చిందో మాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా 20 మందితో ఒక 2-3 గంటల ముందు చెప్పినా కూడా 20 మందితో బ్రహ్మాండంగా టీము కూర్చుంటారు. ఇంకా నన్ను అడిగితే ఈ రోజే 40 మందే కనపడుతున్నారు. కానీ అక్కడ 2 గంటల ముందు కూడా 20 మంది పైచులుగా కనపడతారు. అట్లాగే నిరంతరం మరి ఒకదాని తర్వాత కూడా రోజు నన్ను అడుగుతారు, ఏదో ఒకటి ఒక సర్వీస్ పెట్టమంటారు. ఒక 10-15 వేలు ఏదో ఒకటి చెప్పేసి వెంటనే చేసేద్దాం అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు. మరి అట్లాగే దుర్గా ప్రసాద్ వాళ్ళ చాప్టర్ ప్రెసిడెంట్ కావడం నిజంగా అంతా గోల్డ్ లైన్స్ క్లబ్ మరిన్ని కాలాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనడంలో ఎటువంటి మరి డౌట్ లేదు. ఆయన చక్కగా నడపడానికి సంసిద్ధులుగా ఉన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలని, సమాజంలో కూడా చక్కటి పేరుని ఏర్పాటు చేసుకోవాలని, అందరితోనూ మిత్రత్వంతో ఉండి చాలా బ్రహ్మాండంగా క్లబ్ని ముందుకు తీసుకెళ్ళే కాదు, బ్రహ్మాండమైన కాదు. ఆయన అంత మంచి ఇంజిన్ పెట్టాం ముందు, కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా నడుస్తుందని కూడా మరి వాళ్ళ గురించి కూడా 2 మాటలు తెలియజేస్తూ, మరి మిత్రులారా ఈ యొక్క ఇండాక్టినేషన్ ఏదైతే కార్యక్రమం మరి నాకు కూడా ఏర్పాటు చేస్తున్నారో దీని గురించి కూడా కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. 38 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మెల్విన్ జోన్స్ ఫోటోలో ఉన్నారు కదా, వారు మరి 38వ సంవత్సరం వయసులో మరి వారు టెక్సాస్ రాష్ట్రంలో ఉండి, అమెరికాలో ఉండి మరి ఎంతో చక్కగా లైక్ మైండెడ్ పీపుల్ చక్కగా మనలాగానే కాస్త అటు ఇటుగా మీరు కూడా కొంచెం పక్కకుండా వెనకాల మీరు అడ్డకుంటే అడ్డందరూ వంగి చూస్తున్నారు డిఫరెంట్. మరి వారు లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్నటువంటి వ్యాపార సముదాయం ఒక 22 మందో 24 మందో వ్యక్తులతో కలిసి జూన్ 7, 1917 1917లో 107-108 సంవత్సరాల క్రితం మెల్విన్ జోన్స్ అనే మహాశయుడు ఈ యొక్క లైనిజం కానీ ఈ స్నేహ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం 4 నెలల్లోనే మరి అమెరికా లాంటి రాష్ట్రంలో కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం ఈజీ, కానీ అమెరికాలో ఏర్పాటు చేయడం కొంచెం కష్టం. అయినా సరే 27 లైన్స్ క్లబ్బుల్ని మరి చక్కగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాలిఫోర్నియా కానీ, కొలరాడో కానీ, ఇల్లినాయిస్ కానీ, టెక్సాస్ కానీ ఇలాంటి అనేక చోట్ల ఆయన తిరిగి చక్కటి 24 లైన్స్ క్లబ్బుల్ని కేవలం 4 నెలల రూపంలో కాలంలోనే పెట్టడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్లో కన్వెన్షన్లకు వెళ్తున్నాం. మనం మెల్బోర్న్ వెళ్ళి వచ్చాం. మరి రేపు మళ్ళీ రేపు నెక్స్ట్ టైం అమెరికాలో మెక్సికో. సో మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అన్నీ కూడా 5 సంవత్సరాల ముందే తెలియజేయబడతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మన లైన్ మెంబర్లు కనుక మీరు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే చక్కగా వీసాలు కూడా చక్కగా బ్రహ్మాండంగా వస్తాయి.
ఇలా కాంప్లికేటెడ్ సిటీలు టౌన్ కంట్రీస్లో కూడా చక్కగా మరి లైన్స్ కన్వెన్షన్కి వెళ్దాము అనుకుంటే అమెరికా దేశాలు కూడా అంత బాగా వస్తాయి. మరి అక్టోబర్ 10th 1917వ సంవత్సరంలోనే మొదటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకోవడం జరిగింది. మరి అలాగే మన యొక్క మరి కలర్స్ కూడా పర్పుల్ అని గోల్డ్ అని 2 కలర్స్తో 2 సింహాలని మరి అటొకటి ఇటొకటి చూసేటట్లుగా మన లైన్స్ ఎంతో మార్చారా, అటొక సింహం ఇటొక సింహం ఉంది. వాటిని కూడా ఏదో భవిష్యత్ అని జరిగిపోయిన దాన్ని మానం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాగే మన యొక్క లైన్స్ అనే దాన్ని 1919లో డెన్వర్ అనే న్యాయవాది మనకి ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. ప్రసాద్ మీరు ముందుకు రండి, మీరు అయ్యేది తర్వాత మీరు ముందు రండి. మీరు ఒక్కరే ఇంటే 100 మంది ఉన్న దాంతో సమానం. మీరు ఒక్కరే వినకపోతే 100 మంది గడిపోయినట్టు. ఇదే కాదు, తర్వాత జరిగే ఎక్స్ప్రెషన్లో కూడా ఎవరు మాట్లాడకూడదండి. దయచేసి అలాంటి డిగ్నిటీతో అందరం వినాల్సి ఉంటుంది. ఇది 1919లో డెన్వర్ అనే న్యాయమూర్తి మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన మరి లైన్స్ అనే దాని ఇంటర్వ్యూషన్ ఎల్ అంటే ఎల్ ఫర్ లిబర్టీ అని, మరి ఐ ఫర్ ఇంటెలిజెన్స్ అని, ఓ మరి అవర్ నేషనల్ సేఫ్టీ అని, ఓఎన్ఎస్ అంటే ఆ రకంగా మరి లిబర్టీ, ఇంటెలిజెన్స్ అండ్ అవర్ నేషనల్ సేఫ్టీ అనేటువంటి అబ్రివేషన్ని ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే 1920 వచ్చేసరికి 3 సంవత్సరాలు పూర్తయ్యేసరికి కెనడాలో కూడా మరి చక్కటి క్లబ్స్ రావడంతో మనది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్గా మారిపోవడం జరిగింది. పెళ్ళిళ్ళలో ప్రస్తుతం పొద్దులు గారి కంటే కూడా కెమెరామెన్కి ఎక్కువ పాత్ర ఉంటారు. పెళ్ళిళ్ళలో ప్రస్తుతం పొద్దులు గారి కంటే కెమెరా వాళ్ళకి ఎక్కువ పాత్ర, ఎక్కువ నిడివి, ఎక్కువ కమాండ్ కూడా ఉంటుంది పెళ్లి మీద. అట్లాగే ప్రస్తుతం మా కెమెరామెన్ని కాస్త ఎక్కువ సేపు నాకంటే కూడా గట్టిగా నడిపెట్టున్నాడు ఇక్కడ. దయచేసి వారి యొక్క కాన్సన్ట్రేషన్ని దెబ్బతీయకుండా మేము పని చూసుకోవాలి. ఇక్కడ వచ్చిన లీడర్లు ఇలాంటి సమావేశాలు 1,00,000 చూసుకుంటారు. కెమెరామెన్ గారు సిటీ కేబుల్ వీడియో సరే ప్రెస్ వారు అయితే మాకంటే పవర్ఫుల్ కాబట్టి చక్కగా మన ఏదో మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కార్యమండి. థ్యాంక్ యూ. అలా పక్కన 8th ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఇవాళ మనం అంధత్వం అని కానీ, కంటి చూపు అని కానీ, విజన్ సెంటర్స్ అని కానీ ఇవన్నీ చేస్తున్నవి 8వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో 1925లో మరి హెలెన్ కెల్లర్ అనేటువంటి మరి గుడ్డి అయినటువంటి వ్యక్తి, ఆ లేడీ వచ్చి మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మాట్లాడుతూ మరి అంధత్వాన్ని తగ్గించేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది నడవనమాట. 8th ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో హెలెన్ కెల్లర్ గారి యొక్క పిలుపు మేరకు లైన్స్ మరి యొక్క అంధత్వ నిర్మూలన కార్యక్రమాన్ని మనం అందరం తీసుకోవడం టేకప్ చేయడం జరిగిందండి. సైట్ ఫస్ట్ కార్యక్రమాన్ని తీసుకుంటూ 3.5 కోట్ల మందికి మనం ఇప్పటికి అంత చక్కటి సర్వీసెస్ అందించాము. 65,000 మంది డాక్టర్లు, 1,380 హాస్పిటల్స్ నిరాఘాటంగా పనిచేస్తున్నాయి. విజయవాడలో కూడా దగ్గర 4 హాస్పిటల్స్ అతి చక్కగా పనిచేస్తున్నాయి. 100 ఆపరేషన్లు పూర్తి చేస్తున్న హాస్పిటల్స్ కూడా మరి మనకి విజయవాడలో ఒక నెలకి 100 ఆపరేషన్లు కూడా పూర్తి చేస్తున్న అటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగ అయితే మరి మైలవరం దగ్గర తిరువూరులోను, రుజువీడులోను 2 డయాలసిస్ సెంటర్స్ బ్రహ్మాండంగా, ఒకటి 17,000-18,000 సైకిల్స్, ఒకటి 20,000 దాటిపోయి సైకిల్స్ కూడా నడుస్తున్నాయి. అనేక మంది డయాలసిస్కి వచ్చిన పేషెంట్లని మరి వారి యొక్క డయాలసిస్ సెంటర్స్లో అంతమందిని ఫ్రీగా 2,000-2,500 తీసుకుంటున్నారు. ఆ 2 సెంటర్లో కూడా రుజువీడులోను, తిరువూరులో కూడా ఫ్రీగా డయాలసిస్ చేసి పంపిస్తున్నారు. మాకు తెలిసి వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చి రుజువీడులో దిగి డయాలసిస్ చేయించుకుని వెళ్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. లైన్స్ డయాలసిస్ హాస్పిటల్స్ లేదు, కంటి హాస్పిటల్స్, కంటి ఆపరేషన్స్ గురించి ఒక
మాట తెలియజేయడానికి అవన్నీ తెలియజేశాం. మరి అలాగే క్రమేణా లైనిజం పెరుగుతా వస్తూ 56లో దగ్గర దగ్గర 69 90 ఇయర్లో ఇండియా కూడా మరి మనకు కూడా రావడం జరిగింది. 56లో మరి 7 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇండిపెండెన్స్ వచ్చిన 7వ సంవత్సరంలోనే మనలో ఉన్న సేవా తత్పరుల యొక్క విధానం మరి ఢిల్లీలో కానీ బాంబేలో కానీ చక్కగా క్లబ్బులు ఆవిష్కృతం అవటం, మరి ఇండియాలో కూడా లైనిజం రావడం. అలాగే 1950లో వీ సర్వ్ అనే నినాదాన్ని మనం తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చక్కగా ముందుకు వెళ్ళడం. లయన్స్ క్లబ్ ఆఫ్ బ్యాంకాక్ ఏర్పడటంతో థాయిలాండ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బ్యాంకాక్ ఏర్పడటంలో 100వ కంట్రీలోకి లైనిజం ప్రవేశించింది. ఇప్పుడైతే 207 కంట్రీలు ఏవైతే ఆథరైజ్డ్గా ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయో 207 కంట్రీస్లోనూ ఇప్పుడు లైనిజం ఉంది. మన యొక్క పేరెడ్ జరిగినా కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తారు. మరి పేరెడ్లో కూడా మరి ప్రపంచంలో మరి ఏ ఇతర వ్యవస్థలోనూ 202, 204 కంట్రీస్ పాల్గొనవు. మన పేరెడ్లో మాత్రం అన్ని కంట్రీస్ యొక్క జెండాలతో అక్కడికి వచ్చిన అతిథులు చక్కగా మరి ఆ యొక్క వాక్కుని చేయడం జరుగుతుంది. పేరెడ్ అంటాం దాన్ని. అలాగే మరి ఫస్ట్ వరల్డ్ వార్లో కానీ సెకండ్ వరల్డ్ వార్లో కానీ మరి చక్కటి సర్వీసెస్ అందించడం వలన మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా మరి చక్కటి పేరు రావడం, మెల్విన్ జోన్స్ గారిని పిలవటం, ఆ రకంగా యునిసెఫ్లో కానీ యునెస్కోలో కూడా మనకి గౌరవ మెంబర్షిప్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా యునెస్కోలోను యునెసెఫ్లో కూడా లైనిజానికి చక్కటి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. 73లోకి వచ్చేసరికి 150 కంట్రీస్ 10 లక్షల మెంబర్షిప్కి మనం రావడం జరిగింది. నార్త్ ఇండియాలో కంటే సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ అండ్ బిగ్గెస్ట్ మల్టిపుల్గా మారడం కూడా జరిగింది. మరి అలాగే మనందరికీ తెలుసు 1977లో జిమ్మీ కార్టర్ మరి 100% ఎక్సలెంట్ గవర్నర్గా మన గోపీచంద్ గారు మన గవర్నర్గా కనపడుతున్నారు. జిమ్మీ కార్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ చేసిన జిమ్మీ కార్టర్ గారు కూడా మరి చక్కటి అమెరికా గవర్నర్గా చేసినా కూడా మరి వారు గవర్నర్షిప్ తర్వాత కూడా అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా లివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి సౌత్ ఆఫ్రికాలో ఉండటం, మరి దాన్ని తగ్గించడం కోసం వారు చేసిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, రీహాబిలిటేషన్స్ వలన మరి ఆయనకి నోబెల్ పురస్కారం కూడా రావడం జరిగింది. మరి వారు కూడా తెలియజేశారు, జిమ్మీ కార్టర్ నేను అమెరికా ప్రెసిడెంట్ చేయడం కంటే కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేయటం నాకు ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఆ రకంగా మరి నాకు నోబెల్ బహుమతి రావడానికి కూడా మరి లివర్ బ్లైండ్నెస్ అనే దాన్ని తగ్గించిన విధానం అని వారు చెప్పడం జరిగింది. అట్లాగే 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరైతే మనందరికీ తెలిసిన వ్యక్తి, చంద్రమండలం మీద ఫస్ట్ పర్సన్ స్టెఫాన్ మూన్ కదా మనందరికీ తెలుసు, వారు కూడా మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా మన లైనిజంలో ఉండటం, మరి రీజియన్ చైర్పర్సన్ స్థాయి వరకు వారు చేయడం కూడా జరిగింది. ఇలా క్రమేణా మరి 1980లో 63,000 క్లబ్బులకు కూడా మనం పీక్స్కి రీచ్ అవ్వడం జరిగింది. ఇవాళైతే 50,000 క్లబ్బుల్లో 1980లోనే 63,000 క్లబ్బులు, అంటే దానికంటే కూడా ఎక్కువ క్లబ్బులు, 13,000 క్లబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికంటే కూడా. అలాగే మదర్ తెరెసాకి మరి మనం హ్యుమానిటేరియన్ అవార్డు ఇవ్వడం ద్వారా వారి యొక్క మరి బ్లెస్సింగ్స్ కూడా పొందడం, వారి యొక్క సూచనల మేరకే లైనస్ క్లబ్బులుగా ఉన్న మరి మన యొక్క లైన్స్ క్లబ్బుల్ని మదర్ సూచన తర్వాత లైనస్ క్లబ్బులు మహిళలకు వేరుగా క్లబ్బులు ఉండేవి, వాటన్నిటినీ కూడా లైన్స్ క్లబ్బుల్లో కలిసి సేవ చేసే ప్రతి ఒక్కరూ మరి సింహమే అని మరి మదర్ తెలియజేశారు. ఇందులో మరి జెంట్స్ క్లబ్స్, లేడీస్ క్లబ్స్ అని అనడానికి వీల్లేదు. మహిళలైనా పురుషుడైనా సేవ అనేటువంటి భావాన్ని లోనికి తీసుకుంటే వారి సింహంతో సమానమని అందరినీ కూడా మరి లైన్స్ క్లబ్బులు ఒకటే ఉండాలని తెలియజేయడం జరిగింది. మనకి ప్రాంతాలతో కానీ మతాలతో కానీ కులాలతో కానీ సంబంధం లేని వ్యవస్థ మనందరికీ తెలియజేయడానికి 1991లో మరి పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో కూడా మరి 91లో నీలోఫర్ బక్తియార్ అనే ఆవిడ మరి పక్కన ఉన్న పాకిస్తాన్ నుండి వారు డైరెక్టర్గా నుంచున్నారు. మనకి ఇండియాలో ఉన్న ఓట్లకి
10 రెట్లు ఎక్కువ ఇండియాలో ఉంటాయి. ఒక పక్క యుద్ధం జరుగుతా అంటే కూడా మన లైన్స్ మాత్రం ఆ యొక్క బ్యారికేడ్ మనసులో పెట్టుకోలేదు. ఆవిడ నీలోఫర్ బక్తియార్కి పూర్తి సహకారం ఇండియా నుంచి అందించి వారిని ఇంటర్నేషనల్ డైరెక్టర్గా గెలిపించడం జరిగింది. కాబట్టి మనకి కుల మతాలతో కానీ ప్రాంతాలతో కానీ మరి వాటికి సంబంధం లేని వ్యవస్థ మందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి పటిష్టమైన పరిపాలన విభాగం కలిగిన వ్యవస్థ మిత్రులారా ఇది. మరి ఇంటర్నేషనల్గా మనకి మరి 3 ప్రెసిడెంట్ గారే కాకుండా ఇంటర్నేషనల్ మనకి ఎట్లయితే 2 వైస్ ప్రెసిడెంట్లు ఉంటారో మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి కూడా మరి 3 వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. మరి అలాగే ఇండియాలో ఉన్న క్లబ్లన్నీ కూడా మరి దగ్గర 8 ఫారమ్స్గా ఉంటాయి. కొన్ని కంట్రీస్ ఫారం, మన ఫారంని ఇస్లామీ అంటారు. మన ఫారంలో కూడా దగ్గర 50 కంట్రీస్ దాకా ఇవాళ ఉండటం జరుగుతుంది. మరి అలాగే 46 మంది డైరెక్టర్లు ఉంటున్నారు మనకి. ఇంటర్నేషనల్ డైరెక్టర్లు అనేది మన ప్రాంతం నుంచి ముందు రోజుల్లో మరి సుభాష్ బాబు గారు అనే ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రాంతం నుండి, మన ఆంధ్రప్రదేశ్ నుండి చిగురుపాటి వరప్రసాద్ గారు, టి కుమార్ రాజు గారు వారు వైజాగ్లో ఉంటారు. చిగురుపాటి గారు ఏమో మరి విజయవాడలో ఉంటారు. 2 ఇంటర్నేషనల్ డైరెక్టర్లుగా ఉండి ఇవాళ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే ముందు రోజుల్లో ఆయన సుభాష్ గారు రాబోతున్నారు. అలాంటి వ్యవస్థలే కాకుండా 11 ఇండియా వరకు 11 మల్టిపుల్స్, మరి అందులో మనదొక మల్టిపుల్, 6 డిస్ట్రిక్ట్ గవర్నర్లు, అందులో మన ముందు కనపడుతున్న గోపీచంద్ మరి మన డిస్ట్రిక్ట్ గవర్నరు, అలాగే డీజీ టీమ్ వారి యొక్క ఫస్ట్ వైస్ గవర్నర్, సెకండ్ వైస్ గవర్నర్లు. మరి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కోసం ఎప్పుడు ముందే మరి అట్లా చక్కగా వైస్ గవర్నర్లని మరి వయసు అక్కడైతే కనుక ప్రెసిడెంట్ని, క్లబ్లో అయితే కనుక వైస్ ప్రెసిడెంట్ని, అలా అన్ని చోట్ల కూడా 2 ముగ్గురిని ట్రైనింగ్ ఇచ్చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఆ రకంగా వ్యవస్థ. దాని తర్వాత గవర్నర్ గారు డీజీ టీమ్ తర్వాత ఆర్సీలు, జెడ్సీలు, మరి అలాగే మన పిఎస్టీల వరకు పటిష్టమైన పరిపాలన విభాగం ఇది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుండి మన ప్రెసిడెంట్ వరకు చక్కటి వ్యవస్థ. మరి ఏదైనా కానీ 1 నిమిషం మాత్రంలో ఇంటర్నేషనల్కి ఒక ప్రశ్న అడిగితే 1 సెకండ్లో పగలోదేతుల సంబంధాలు లేకుండా అంత వెంటనే ఇన్స్టెంట్గా సమాధానాలు వచ్చేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. పూర్తిగా లైనిజం అనేది మరొకసారి చెప్తున్నాను, లైనిజం అనేది ఎటువంటి అధికారాలు లేని వ్యవస్థ, ఎటువంటి హడావిడి పడే దానికి వీలు లేని వ్యవస్థ, అందరినీ అయ్యా బాబు అనుకుని నడుపుకునే వ్యవస్థ, అందరితో మంచిగా ఉంటేనే తప్ప ఇందులో ఏమీ సాధించడానికి ఉండదు. సమాజానికి ఏమైనా చేయడానికి చాలా మంచి వ్యవస్థ, మంచి పేరు బ్రహ్మాండంగా తెచ్చుకోవడానికి ఇది మంచి వ్యవస్థ. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా చక్కటి వ్యవస్థ. మీకు ఎంతో ఓర్పు పెరుగుతుంది. ఈ ప్రెసిడెంట్గా చేసిన ఆయనకి ఎంతో ఓర్పు పెరుగుతుంది. మా ప్రసాద్ బిల్డర్ అని ఈ టెన్యూర్ అయ్యి 12 నెలలు అయ్యేదానికి చక్కగా ఇప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు వస్తున్నారేమో ఆవిడని అడగాలి. ఇప్పుడు ముందు రోజుల్లో ఈ సంవత్సరం అయిపోయిందండి, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఇక్కడ 26 మంది భార్యలు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఆయనకి చాలా బుద్ధుల్లాగా చేసేస్తారు. చక్కగా చాలా ప్రశాంతంగా మారిపోతారు. కాబట్టి ఏదైనా 2-3 లక్షలు ఖర్చు అయినా ఏమన్నమాటండి, మీ ఆయన ఇక తర్వాత చక్కగా మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడు. చక్కటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇందులో ఇండాక్టినేషన్ కార్యక్రమం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండక్షన్ బై జనరల్ కౌన్సిల్ చైర్మన్ వారు కూడా ప్రాంతం నుండి అందరేనా సరే క్లబ్లో ఉన్న మెంబర్లు అందరూ రండి. ఇది ఫస్ట్ మాజీ కౌన్సిల్ చైర్మన్ మిత్రులు ఉపేంద్ర గారికి, అలాగే ఇప్పటి వరకు సమావేశంలో అందరూ చెప్పినటువంటి వ్యక్తి మరో ఫస్ట్ కౌన్సిల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్కి తొలి కౌన్సిల్ చైర్మన్ గా ప్రవహించినటువంటి మా 7 అడుగుల బుల్లెట్ ఎస్వీఆర్ నివృత్తరావు గారికి, అలాగే ఈ ప్రాంతాన్ని లైనిజాన్ని ముందుకి అనుక్షణం తీసుకెళ్తున్నటువంటి పెద్దలు లైన్ దొంతపాటి జయప్రకాష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
ఎన్నో సేవా కార్యక్రమాలని, ఎన్నో సేవా యజ్ఞాలని చేస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చినటువంటి వ్యక్తి, ఎన్నో కంటి ఆపరేషన్లు చేయించిన వ్యక్తి, ఐ స్క్రీనింగ్స్ చేసిన వ్యక్తి, మరెన్నో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించినటువంటి వ్యక్తి ఆర్సీసీ గవర్నర్ దుర్గా మల్లేశ్వరరావు గారికి ప్రత్యేకంగా చెప్పాలి వారి గురించి. అటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన మిత్రులు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య గారికి, అలాగే జిఎంటీ కోఆర్డినేటర్ ఆయన బెంజమిన్ గారికి, ఈ వ్యవస్థలో లైనిజాన్ని 36 సంవత్సరాల తర్వాత బైఫర్కేట్ చేయడానికి సహకరించి కథ నడిపినటువంటి వ్యక్తి మరో ఆర్సీసీ గవర్నర్ సి బాలస్వామి గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి లైన్ సభ్యునికి, అలాగే పురపాలక సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి విషయం, ఈనాడు లైనిజంలోకి ఆహ్వానిస్తున్నటువంటి మీ అందరి మిత్రులతో ప్రమాణ స్వీకారం కాకుండా లైనిజం సభ్యత్వానికి ప్రమాణం చేయించే కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారు. కాబట్టి అంటే పెళ్లి చేసే ముందు పెళ్లికి సిద్ధం చేసినట్టు అన్నమాట. మీ అందరితో కూడా లైనిజం యొక్క రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మీ అంగీకారాన్ని తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. లైనిజంలో ఇప్పటి వరకు మిత్రులు ఉపేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు. 107 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి సంస్థలో 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఇప్పటి వరకు క్యాంపెయిన్ సైట్ ఫస్ట్ అని, క్యాంపెయిన్ సైట్ ఫస్ట్ 2 అని, అలాగే గ్లోబల్ కాల్స్ అని, క్యాంపెయిన్ 100 అని చెప్పి డిఫరెంట్ యాక్టివిటీస్తో చేయడం జరిగింది. లైనిజం అనే బాడీ, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే బాడీ ఏదైతే ఉందో అది కేవలం మనలాగా క్లబ్స్ని ఆర్గనైజ్ చేయడానికి, అలాగే క్లబ్లో అడ్మినిస్ట్రేషన్ పాత్ర వహించడానికి మాత్రమే పనికొచ్చే విధంగా చేయబడితే, లైనిజం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరం ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచనలో ఫండ్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం ఎస్పెషల్లీ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కి చేదోడు వాదోడుగా ఉంటే ఒక సంస్థగా తీర్చిదిద్ది దాన్ని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మెంబర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్షిప్ డ్యూస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్కి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సర్వీస్ యాక్టివిటీకి వాడే అవసరం ఉండదు. కాబట్టి మన ఫౌండేషన్కి సపోర్ట్ చేసే ప్రతిదీ కూడా అది $1 కావచ్చు, $100 కావచ్చు, $1000 కావచ్చు, నా సర్వీస్ నిమిత్తంగా చేసే ప్రతి డబ్బు కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే మనకి సర్వీస్ యాక్టివిటీస్కి, అలాగే ప్రాజెక్ట్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి వాడటం జరుగుతుంది. ఈ కార్యక్రమం గొప్ప సంస్థలో ఉన్నటువంటి మనం ఈరోజు ఉండడం అనేది చిన్న విషయం కాదు. లైనిజంలోకి మేము లైనిజంలో చేరతాము అంటే చేయించుకునే పరిస్థితి కాలేదు. లైనిజంలో ఉన్నటువంటి సభ్యులు మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క సేవ చేసేటువంటి దృక్పథం ఉందని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తే మాత్రమే లైనిజంలోకి రావడం అనేది జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని లైన్ మిత్రులందరూ కలిపి ఉపేంద్ర గారు కానివ్వండి, వీరప్రకాష్ గారు కానివ్వండి, అందరూ మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళు లైనిజంలో మిమ్మల్ని ఆహ్వానించారు అంటే మీలో ఉన్నట్టు సేవా దృక్పథమే దానికి కారణం తప్ప మనం ఇప్పుడు కాదని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. 9 మంది కొత్త సభ్యులు, పాత వాళ్ళు 22 మంది. ఇంతమంది సభ్యులతో మనం ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మనం పాల్గొన్నాము అంటే చాలా గొప్ప విషయం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు హరిత గోల్డ్ నూతనంగా స్థాపించినటువంటి సంస్థలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి అది కాక ఇప్పుడే ఉపేంద్ర గారు చెప్పారు, ఇన్స్టాలేషన్ కాకముందే సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేశారు. అది మరింత మైలు రాయిగా మిగిలిపోతుంది. కాబట్టి మీ క్లబ్ చరిత్రలో మీరందరూ కూడా ముందు మనం లైనిజంలోకి రాగానే ఒక ప్రమాణం చేయాల్సిన అవసరం. అప్పుడు మాత్రమే మనం లైన్ సభ్యులుగా ఉంటాము, లైన్స్ పిన్ను పెట్టుకోవడానికి అర్హత కలిగి ఉంటాము. మీరు ఇప్పటివరకు ప్రమాణం చేయలేదు కాబట్టి మీరు ఆ పిన్నును ధరించకూడదు. ప్రమాణం చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ పిన్నును ధరించాల్సి ఉంటుంది. కాబట్టి
మీరు అందరూ కూడా నేను చెప్పే విధంగా మీరు ప్రమాణం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు వీడియోకి ఎలా కనెక్ట్ అంటే అలా పెట్టుకోండి, నాకేమి ఇబ్బంది లేదు. మీరందరూ అటు ఫోకస్ చేసుకొని చేతిని ఈ విధంగా పెట్టండి. థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి నెక్స్ట్ నిలబడితే వీళ్ళు ఆపోజిట్ నిలబడతారు. నిలబడకూడదు ఆయన చెప్తున్నారు అంతే. మీరు చెప్పండి మైక్ వాళ్ళు ప్రమాణం వాళ్ళు చేస్తున్నారండి, సాక్ష్యం వాళ్ళకి మాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నాను, శ్రీనివాసరావు అనబడే నేను, మీ పేరు చెప్పుకోండి. అదే నేను ఈరోజు లయన్స్ రాజ్యాంగ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు హరితాగూడలో సభ్యత్వం తీసుకున్నదలిచినాను. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారం అంతర్జాతీయ, మల్టిపుల్ మరియు జిల్లా రాజ్యాంగాలను అనుసరించి నడుచుకుంటానని, అలాగే రాజ్యాంగ పరంగా ప్రతి సంవత్సరము కట్టవలసినటువంటి రుసుములు చెల్లిస్తానని, ప్రతి క్లబ్ లో జరిగేటువంటి ప్రతి సమావేశానికి జనరల్ బాడీ మీటింగ్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కానీ విధిగా హాజరై క్లబ్ యొక్క అభివృద్ధికి దోహదపడతానని, ప్రతి నిమిషము వీలున్నంత మేరకు నా శక్తి మేరకు నా మేధస్సుని, నా టాలెంట్ని, అవసరమైతే డబ్బుని ఖర్చు పెట్టి క్లబ్ అభివృద్ధికి పూర్తిగా దోహదపడి క్లబ్ని ముందుకు నడిపిస్తానని సభాపూర్వకంగా సభ్యులందరి సమక్షంలో, లయన్స్ నాయకుల సమక్షంలో ప్రమాణం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రమాణం చేసి ఉన్నారు. కాబట్టి ఈ విధి విధానాలన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. కాబట్టి లయనిజం రాజ్యాంగ పరంగా ఏ విధులని కూడా తప్పకుండా మీరు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రమాణం చేశారు కాబట్టి ఈ నిమిషం నుంచి మీరందరూ కూడా లయన్స్ పిన్ని ధరించడానికి అర్హత కలిగి ఉంటారు. అలాగే మీ పేరు ముందు రాసుకునేటప్పుడు అక్కడ చక్కగా లైన్ లైన్ అని రాసుకున్నారు కదండి, ఆ విధంగా లైన్ అని రాసుకోవడానికి కూడా ఈ నిమిషం నుంచి మీకు పూర్తిగా అధికారాలు వచ్చినాయి. కాబట్టి చక్కగా లైన్ అని పెట్టుకోవడం వల్ల ఏంటి, లైన్ అనే పిన్నును ధరించడం వల్ల ఏంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యుల్లో కేవలం లైన్ అనే పిన్నును పెట్టుకునే వాళ్ళు 14,50,000 మంది మాత్రమే ఉన్నారు. అటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి కుటుంబంలో ఈ రోజు మనం లైన్ సభ్యులుగా చేరున్నాం. కాబట్టి మన కుటుంబ సభ్యుడు ఎక్కడున్నాడు అని తెలియజేసేటువంటి ఒకే ఒక సూచన ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పుకోకుండా పిన్ను చూసి ఇతను నా కుటుంబ సభ్యుడు అందుకని ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా మన కుటుంబ సభ్యుడు అని గుర్తించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి లైన్ సభ్యుడు అంటే సేవా కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి చోట కూడా మనకు అవసరమైనప్పుడు మనల్ని ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వారు గుర్తించి మీకు సహాయ సహకారాలు అందించడానికి, లేదు వాళ్ళు మనం అడగకపోతే అలాంటి దినకరించినటువంటి మన కుటుంబ సభ్యుని మనం గుర్తించి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తే ఖచ్చితంగా ఏ దేశంలో ఎక్కడైనా సరే మనకి సహాయం అందుతుంది. కాబట్టి ఆ విధంగా మనం సహాయం పొందుతాము, మరి కొంతమంది సహాయం చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆ లేబుల్ తినని విధిగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా మీరందరూ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా నూతన సభ్యులుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. కాబట్టి నెక్స్ట్ మీకు మీ క్లబ్ ఆఫీసర్స్ ని ఇన్స్టాల్ చేయవలసిందిగా అందరూ కూడా మీరు వెళ్ళి మీ స్థానాల్లో కూర్చుంటే మళ్ళీ ఒక్కొక్కరిని పిలుస్తారు, దాని ప్రకారంగా వచ్చి యూనివర్సిటీ అభినందనలు తెలియజేసుకుంటూ మిత్రులారా, మరి ఇన్స్టలేషన్ కార్యక్రమం ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ ఇన్స్టలేషన్ అనేటువంటి కార్యక్రమానికి సమయం రావడం జరిగింది. మరి ఇన్స్టలేషన్ ఆఫీసర్ గారు ఇచ్చేసిన ఎస్విఆర్ నివృత్తరావు గారు
మరి ఇప్పుడు మనందరినీ కూడా ఇన్స్టాల్ చేస్తారు. మొదటి సంవత్సరం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి వారు పిలిచినప్పుడు వారి దగ్గర లిస్ట్ ఉంది. వారు పిలిచినప్పుడు అలాగే సహదేవ్ గారు కూడా లిస్టు దగ్గర పెట్టుకొని వారికి హెల్ప్ చేయండి. వారు ఎస్ అన్నప్పుడు మనం సైనిజంలో ఓటుని ఓకే చేయడం అంటే చక్కగా ఇలా ఎస్ అని చెప్పడం. మరి ప్రతి ఒక్కరిని కూడా వారు అడుగుతారు, ఎస్ అని మనం ఆ యొక్క దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకని మొదటిసారి కాబట్టి అది చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుంటూరు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ఈనాటి ఇనామల్ ఆఫీసర్ మన ఈ జిల్లా గవర్నర్ అరుపూరి గోపీచంద్ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో ఇండాక్ట్రినేషన్ కి విచ్చేసి ఉన్న రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ మా సోదర సమానుడు ఊల్పూడి ఉపేంద్ర గారికి, ఇండక్షన్ ఆఫీసర్ మరొక పాస్ కౌన్సిల్ చైర్ లైక్ ఎం శ్రీనివాస్ గారికి, పెద్దలు పాస్ గవర్నర్స్ వీరప్రకాష్ గారికి, అదే రకంగా బాలస్వామి గారికి, పాస్ గవర్నర్ 316 డి నుంచి విచ్చేసిన దుర్గా మల్లేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఉన్న పడమట హరిత గోల్డ్ ప్రెసిడెంట్ భార్గవ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, సభలో ఉన్న లైవ్ మిత్రులందరికీ నమస్కారం. అనేక విషయాలు ఉపేంద్ర గారు తెలియజేయడం జరిగింది రైతుల గురించి. సో రైతులం ఆ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఇవాళ కూడా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఇన్స్పిరేషన్ ముందే కూడా సేవా కార్యక్రమాలు చేశామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ స్పిరిట్ ఉంటేనే మనం ఈ కార్యక్రమాలు చేయగలం. మోపుడు ఉపేంద్ర గారు ఒక పాస్ కౌన్సిల్ చైర్మన్ గా 316 డి డిస్ట్రిక్ట్ లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక క్లబ్స్ హరిత గోల్డ్ అనే దీని మీద పడమట హరిత గోల్డ్ అని అట్లా నెంబర్ ఆఫ్ క్లబ్స్ వారు ఎక్స్టెండ్ చేయటం, దాంట్లో భాగంగా గుంటూరులో కూడా వీరప్రకాష్ గారి మీద అభిమానంతో వారు అనగానే ఇక్కడ కూడా ఒక పెట్టాలి అనే ఆలోచనతో వారు పెట్టడం చాలా సంతోషం. నేను సాధారణంగా ఏంటంటే మా జిల్లా దాటి బయట కార్యక్రమాల కంటే కొద్దిగా సమయాభావం వల్ల నేను ఎక్కువగా రాను. బట్ వారి మీద అభిమానంతో రాగానే వీరప్రకాష్ గారు కూడా అనేక సార్లు నేను పిలిచాను, రాలేదు, ఉపేంద్ర గారు పిలవగానే వచ్చారు అని చెప్పి. సో తప్పకుండా వీరప్రకాష్ గారు అనేక సార్లు పిలవటం, ఉపేంద్ర గారు పిలవటం, మేబీ రెండు కలిసి ఇవాళ మీ అందరినీ కూడా కలిసి అదృష్టం నాకు దక్కింది. సో అనేక విషయాలు మీ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక క్లబ్ నిలబడాలంటే దాంట్లో మంచి మెంబర్షిప్ ఉండాలి. మంచి మెంబర్స్ ఎప్పుడైతే ఉంటారో ఆ క్లబ్ సర్వీస్ చేయడానికి కూడా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క మెంబరు అందరూ ఆర్థికంగా ధనవంతులు కాకపోవచ్చు. కొంతమంది దగ్గర సమయం ఉంటుంది, కొంతమంది దగ్గర తెలివితేటలు ఉంటాయి. టైం, టాలెంట్, ట్రెజర్. టైం ఇచ్చే వాళ్ళు టైం ఇస్తారు, తెలివితేటలు ఉన్న వాళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు వారి దగ్గర ఉన్న ధనంలో కొంత భాగం సేవకి ఇస్తారు. ఈ మూడు కాంబినేషన్ లోనే ఇవాళ వైద్యం ముందుకెళ్తా ఉంది. కేవలం వైద్యమే కాదు, రోడ్డు అయినా ఇంకో పరిస్థితి. ఇతర సేవా సంస్థలు, వాసవి అని రకరకాల వాకర్స్ అందరూ ఇదే పరిస్థితుల్లో వెళ్తా ఉంటుంది. సో టైం, టాలెంట్ అండ్ ట్రెజర్ ఈ మూడింటిని కలిపి ముందుకు తీసుకెళ్తేనే వైద్యం ముందుకెళ్తుంది. సో ఈ రోజున మేము మా మైలవరం క్లబ్లో కూడా సుమారు 130 మంది మెంబర్స్ తో 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ మా లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్, ఈ సంవత్సరం కోచ్ చైర్పర్సన్ గా ఉన్న శాస్త్రం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఈ క్లబ్ కి రావడం జరిగింది. సో మేము అనేక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి గత 40 సంవత్సరాల బయట గురించి కూడా మేము ఈ ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నాం. ఏది కూడా మనం ఓవర్ నైట్ పెట్టి చేయలేము. వాళ్ళ క్లబ్ కొత్తగా పెట్టారు, ఇప్పుడు తీసుకునే తొలి అడుగులు వాళ్ళ నిదానంగా వెళ్ళొచ్చు ముందుకి. కానీ రాబోయే సంవత్సరాల్లో ఎక్సలెంట్ కార్యక్రమాలు చేస్తూ గుంటూరు హరిత గోల్డ్ ఎక్సలెంట్ క్లబ్ గా ఈ 316 హెచ్ జిల్లాలో నిలబడిపోవాలి అని చెప్పి నేను ఆశిస్తూ, ఈ జిల్లాతో నాకు ఇంకొక సంబంధం కూడా ఉంది. నేను కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ సంవత్సరం
బైఫర్కేషన్ హెచ్ని హెచ్ఎంజేగా బైఫర్కేట్ చేయడం జరిగింది. నేను కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆ ప్రాసెస్ అప్పుడు ఇనిషియేట్ చేయడం చేసి అక్కడి నుంచి మొదలైన తర్వాత బైఫర్కేషన్ జరగడం కూడా జరిగింది. సో డెఫినెట్ గా బైఫర్కేషన్ క్లబ్స్ ని హెల్ప్ చేసిందని మనం అనుకోవాలి. ఎందుకంటే లైనిజం ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే ఎంతో కొంత డెవలప్మెంటే ఉంది మన హెచ్ లో కానివ్వండి, జేలో కానివ్వండి. రాబోయే సంవత్సరాల్లో మరింత డెవలప్ అవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ ఇవాళ నాకు ఇచ్చిన కార్యక్రమం ఇన్స్టాలేషన్ కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ టీమ్ ని ఇన్స్టాల్ చేసే కార్యక్రమం. సో నేను ఒక్కొక్కరిగా వాటిని పిలుస్తానండి. నేను పిలిచిన పేర్లు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ తగ్గడపాటి సాంబశివరావు గారు దయచేసి ముందుకు రండి సార్. ఇప్పుడు ఇది జరగండి. ఇప్పుడు మీకు నేను మీరు మీ ఏదైతే మీరు చేయాలో మీ బాధ్యతలు మీకు చెప్తానండి. మిమ్మల్ని ఈ సంవత్సరం 2024-25 లైనిస్ట్ ఇండియాకి క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా పెట్టారు. అడ్మినిస్ట్రేటర్ అంటే మీకు తెలుసు కదా, అడ్మినిస్ట్రేషన్ ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా ముందుకు నడవాలి అంటే అది ప్రాపర్ గా అడ్మినిస్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ సౌండ్ గా ఉంటేనే ఆ వ్యవస్థ ముందుకెళ్తుంది. ఈ రోజున ఈ గుంటూరు హరిత బోర్డు క్లబ్ ఏదైతే ఉన్నదో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కోఆర్డినేట్ చేసి మీరు ఈ క్లబ్ ను ముందుకు తీసుకెళ్లాలి. క్లబ్ అడ్మినిస్ట్రేషన్ లో మీరు తోడ్పడి దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలి. ఒకసారి కుడి చేయి పైకి ఎస్ అని చెప్పండి. ఓకే. గ్రేటర్ కమిటీ చైర్పర్సన్ అండి కె నాగేశ్వరరావు గారు. కారం శెట్టి నాగేశ్వరరావు గారు సార్. మీకు ఇచ్చిన డ్యూటీ ఈ సంవత్సరానికి గ్రేటర్స్ కమిటీ చైర్పర్సన్ అండి. సో గ్రేటర్స్ కమిటీ అంటే ఏదైనా ఒక కార్యక్రమం టేకప్ చేసినా ఏం చేసినా వచ్చే వాళ్ళ మెంబర్స్ ని మీరు క్లీన్ చేసి ఇన్వైట్ చేయటం, తర్వాత వచ్చిన వాళ్ళని కోఆర్డినేట్ చేయటం, తర్వాత ఒక కార్యక్రమంలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, మెంబర్స్ వస్తున్నారు. సో మీరు అక్కడ నిలబడి గ్రీట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి సో అది కోఆర్డినేట్ చేసి మీటింగ్ సజావుగా సాగాలి అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు మీట్ చేసి అందరినీ కూడా చేయవలసిన అవసరం ఉంది. అండ్ దీంతో పాటు క్లబ్ లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళ యానివర్సరీస్ ఉంటాయి. మీరు ఎంత కూడా లిస్ట్ తయారు చేసి మీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీ టీంతో ఆ రోజున వాళ్ళని మీరు ఫోన్ చేసి గ్రీట్ చేయటం చేసి, ఎందుకంటే ఆ రోజున వాళ్ళు సర్వీస్ చేయడానికి చాలా మంది విల్లింగ్గా ఉంటారు. పుట్టినరోజు నాడు, యానివర్సరీ నాడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఏదైనా సర్వీస్ చేయండి సార్, లేదా నేను స్పాన్సర్ చేస్తాను, ఒక మెడికల్ క్యాంప్ కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు. సో అటువంటి కార్యక్రమాలను కూడా మీరు టేకప్ చేసి లీడర్స్ కమిటీ చైర్పర్సన్ గా దాన్ని మీరు కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే కన్వర్షన్ ప్రాసెస్ సుమారు ఒక 30 మంది క్లబ్ లో ఉంటే 30 మందికి మీరు తీసుకోవాలి. బర్త్డేస్ కానివ్వండి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది కానివ్వండి తీసుకొని దీన్ని మీరు కోఆర్డినేట్ చేస్తే రాబోయే సంవత్సరాలకు కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తారు. సో ఒకసారి కుడి చేసి పైకి చేస్తే చెప్పండి. రైట్. నెక్స్ట్ ఓకే సార్, మీకు ఈ సంవత్సరం మెడికల్ క్యాంప్స్ చేయడానికి చైర్పర్సన్ గా మీకు ఇవ్వడం జరిగిందండి. సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెడికల్ క్యాంప్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. చేసి క్లబ్ తరఫున సాధ్యమైన మెడికల్ క్యాంప్స్ మీరు స్పాన్సర్షిప్ క్లబ్ లో మెంబర్స్ దగ్గర తీసుకొస్తారా, లేదా బయట సమాజంలో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల దగ్గర తీసుకొస్తారా, మీ పిఎస్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ టీమ్తో డిసైడ్ చేసి మీరు ఈ మెడికల్ క్యాంప్స్ ఇనిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. కుడి చేయి పైకి చేస్తే చెప్పండి. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ చైర్పర్సన్ కొమలపాటి శ్రీనివాసరావు గారు ఉన్నారండి. కొమలపాటి శ్రీనివాసరావు గారు. ఓకే. మనకి లైనిజంలో ఉన్న మరొక ప్రత్యేక సౌలభ్యం ఏంటంటే ఈ యాబ్సెన్షియా కూడా మనం ఇన్స్టాల్ చేయవచ్చు. సో వారికి మార్కెటింగ్ చైర్పర్సన్ అంటే మార్కెటింగ్ మనకు తెలిసిన విషయమే, ఏ వ్యవస్థకైనా సంస్థకైనా మార్కెటింగ్ చాలా అవసరం. సో మార్కెటింగ్ మన క్లబ్ని మనం మార్కెట్ చేసుకుంటే కానీ సమాజంలో కొత్త మెంబర్షిప్ రావడానికి ఆస్కారం ఉండదు. అదే రకంగా ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా నిలబడాలి, క్లబ్ లో ఉండాలి అంటే మనం బాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లైనిజంలో మన క్లబ్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుంటామో లైనిజం కూడా బాగా ప్రొజెక్ట్ అవుతుంది సమాజంలో, కొత్త మెంబర్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి.
మసన్ శెట్టి సీతారామాంజనేయులు గారు, షేక్ రెహమాన్ గారు. సీతారామాంజనేయులు గారు, షేక్ రెహమాన్ గారు. మీరు రెహమాన్ గారు, సీతారామాంజనేయులు. ఓకే, రెహమాన్ గారు రాలేదా? ఓకే. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీకు సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మనకు తెలుసు కదా, మన వ్యాపార సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటున్నారు. అదే రకంగా ఈ రోజున మనం చూస్తే దీంట్లో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డెసిషన్ మేకింగ్ బాడీ మీరే. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరిద్దరు, మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ఏ కార్యక్రమాలు అయితే చేద్దామనుకుంటున్నారో ప్రెసిడెంట్ గారు, అవి మీరు చర్చించి బోర్డులో అదే ఏది అవసరం ఏది లేదు, ఏది సమాజంలో ఏది అవసరం ఉంటుంది, ఏది ముందు చేద్దాం, ఏది వెనకాల చేద్దాం అన్నిగా డిస్కస్ చేసి డెసిషన్ మేకింగ్ అథారిటీ మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. సో మీరు అది చర్చించి అప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. సో పొడిచే ముందు పెట్టి చేస్తే చెప్పండి. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ చైర్పర్సన్ నల్లమోతు రామారావు గారు. సర్వీస్, సో ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు చైర్పర్సన్. ఈ సంవత్సరం పాటు మీరు చేసే సేవా కార్యక్రమాలు సర్వీసెస్ అన్ని కూడా మీరు కోఆర్డినేట్ చేయవలసిన అవసరం ఉంది మీ ప్రెసిడెంట్ గారితో పాటు మీ టీంతో. సో ఆ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏవైతే డిసైడ్ చేసుకుంటారో చేయడానికి వాటిని మీరు కోఆర్డినేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇంకేదైనా అదనపు సర్వీసెస్ మనం చేయడానికి అవకాశం ఉన్నా, ఆస్కారం ఉన్నా ఆ కార్యక్రమాన్ని మీరు వెంటనే ప్రెసిడెంట్ గారికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ సర్వీస్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలి. గుడిచే ప్రయత్నం చేస్తే చెప్పండి. ఓకే. మెంబర్షిప్ వాళ్ళ ఏది చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా, ఇంకో ఏం చేయాలన్నా కూడా లైసెన్స్ లో మెంబర్షిప్ చాలా అవసరం అండి. ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ని మనం రీటైన్ చేసుకోవడంతో పాటు కొత్త మెంబర్షిప్ ఎప్పటికప్పుడు కొత్త రక్తం మనకు వస్తూ ఉండాలి. ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉంటేనే మనకి మన సంస్థ సస్టైన్ అవుతుంది. సో మీరు సమాజంలో ఎక్కడ కొత్త మెంబర్షిప్ మనకి పొటెన్షియల్ మెంబర్షిప్ ఉన్నది, ఎక్కడి నుంచి అయితే మనకు వస్తుంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. ఐడెంటిఫై చేసి ప్రెసిడెంట్ గారి నోటీస్లో పెట్టి ఆ మంచి మెంబర్షిప్, గుడ్ మెంబర్షిప్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు పికౌట్ చేయవలసిన అవసరం ఉంది. చేసి క్లబ్ ప్రెసిడెంట్ గారి ముందు ఈ టీంతో డిస్కస్ చేసి వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి. లైసెన్స్ ఇన్విటేషన్ నాట్ బై అప్లికేషన్. సో మనం ఇన్వైట్ చేయాలి అంటే పొటెన్షియల్ మెంబర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో యాజ్ మెంబర్షిప్ చైర్పర్సన్ మీరు చేస్తారని చెప్పి గురించి పైకి చెప్తాను. ఓకే. అయ్యారండి. సో మనం వచ్చారు కాబట్టి చెప్తాను. మార్కెటింగ్ మీకు తెలిసిన విషయమే. వ్యాపారంలో కూడా మార్కెటింగ్ అవసరం. మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి, లేకపోతే ఎదుటి వాడికి మనం ఏంటో తెలియదు. సో ఈ క్లబ్ని కూడా మీరు మార్కెట్ చేయవలసిన అవసరం ఉంది సమాజంలో. సో ఎప్పుడైతే మీరు లైజాన్ని మీ క్లబ్ని మార్కెట్ చేస్తారో లైజాన్ని మార్కెట్ చేసినట్టే అదనంగా కొత్త మెంబర్షిప్ వస్తుంది. తప్పకుండా ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ మీరు బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి గురించి ప్రయత్నం చేస్తారు. ఓకే. తర్వాత సెక్రటరీ మరినేటి ప్రవీణ్ గారు. తర్వాత జాయింట్ సెక్రటరీ బొగ్గవరపు పెదబాబు గారు. సెక్రటరీ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి చేదోడు వాదోడుగా ఉండవలసిన అవసరం ఉంది. దాంతోపాటు మీకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ లైన్స్ ఇంటర్నేషనల్ కానివ్వండి లేదా మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానివ్వండి ప్రెసిడెంట్తో కరెస్పాండ్ చేయండి. ఫలానా క్లబ్ సెక్రటరీ కూడా కరెస్పాండ్ చేస్తుంది. సో మీరు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రెసిడెంట్ అండ్ టీమ్కి, మీ క్లబ్ టీమ్కి, ఇంటర్నేషనల్కి మీరే వారధి లాంటి వారు. సక్సెస్ఫుల్గా చేయగలరు, క్లబ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్స్ మీరు క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. అదే రకంగా ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలన్నా, జిల్లా ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మీరే కమ్యూనికేట్ చేయాలి. మీకు సపోర్ట్గా జాయింట్ సెక్రటరీ ఉంటారు. జాయింట్ సెక్రటరీ కూడా మీరు సెక్రటరీ గారికి సపోర్ట్ సిస్టమ్ గా ఉంటూ వారు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు సపోర్ట్ ఉంటారని ఇద్దరు కుడిచే ప్రయత్నం చేస్తారని చెప్పండి. ఓకే. వైస్ ప్రెసిడెంట్ నందిగా నాగరాజు గారు, కూనిశెట్టి సుధీర్ బాబు గారు. మీరు నాగరాజు గారు, సుధీర్ బాబు గారు రాలేదు.
ఓకే, వైస్ ప్రెసిడెంట్లు ఇవాళ మనం చూస్తే అనుకోవచ్చు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే మన లైన్స్ అంతర్జాతీయ సంస్థలో మన కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకంగా ముగ్గురుగా వైస్ ప్రెసిడెంట్ పెట్టుకోవచ్చండి. వైస్ ప్రెసిడెంట్ అంటే మీరు నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఇన్ ది మేకింగ్. రాబోయే సంవత్సరాల్లో మీరు ప్రెసిడెంట్ అవ్వాలి అంటే వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా రకాలు ఉంటూ వారు చేసే కార్యక్రమాలని మీరు కూడా నేర్చుకుంటూ ఏ రకంగా చేయాలో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రెసిడెంట్ గారు కార్యక్రమానికి రాలేకపోతే సెక్రటరీ ట్రెజరర్ దానికి చైర్ చేయరండి, మీరే ఆ మీటింగ్ ని చైర్ చేయవలసి వస్తుంది. వైస్ ప్రెసిడెంట్ గా చేసి ఇన్ హిజ్ యాబ్సెన్స్ ప్రెసిడెంట్ యాబ్సెన్స్ లో మీరు మీటింగ్ కండక్ట్ చేయాలి. మీరు ఈ వైస్ ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం పొడుగుతా మీరు మొత్తం యూ షుడ్ సపోర్ట్ యువర్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. అయ్యేటప్పటికి మీరు ఫాలో ది డ్యూటీస్ గురించి మెయింటైన్ చేస్తే చెప్పేసి. ఓకే, లక్ష్మీ సహదేవరావు గారు మీరు యువతి ట్రెజరర్ కోశాధికారి. ఏ కార్యక్రమం జరగాలన్నా ఏదన్నా డబ్బుతోటి ఆర్థిక పరమైన వ్యవహారం లేకపోతే మనం ఏ సేవా కార్యక్రమం కూడా చేయలేము. సో యు ఆర్ ది మనీ పర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ది క్లబ్. మీరు ఒక ట్రెజరర్ గా మన క్లబ్ లో ఉన్న మెంబర్స్ అందరి దగ్గర నుంచి కూడా ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో వసూలు చేయవలసిన బాధ్యత మీది. దాన్ని సర్వీస్ కి వెచ్చించే ఇదేమన్నా ఉంటే అది సర్వీస్ అకౌంట్ లోకి, సబ్స్క్రిప్షన్ మీరు ఇంటర్నేషనల్ కి జిల్లాకి కట్టవలసిన అమౌంట్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ లోకి వేసుకొని ఎప్పటికప్పుడు లెక్కలు మెయింటైన్ చేసుకుంటూ ఒక వైట్ పేపర్ మీరు తయారు చేసి ప్రతి నెల మీటింగ్ లో దీన్ని మీరు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇన్ టైం మనం ఇంటర్నేషనల్ డబ్బులు కట్టకపోతే క్లబ్ గుడ్ స్టాండింగ్ లో ఉండదు. క్లబ్ ని మనం డబ్బు కట్టలేదని చెప్పి వాళ్ళు మనకి పంపిస్తారు నోటీసు. గుడ్ స్టాండింగ్ అంటే మనం ఇన్ టైం కడితే క్లబ్ గుడ్ స్టాండింగ్ లో ఉన్నాడు. అది రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అండ్ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా డిస్ట్రిక్ట్ డ్యూస్ ఉంటాయి, అది కూడా మనం క్లియర్ చేయాలి. రెండు ఇన్ టైం క్లియర్ చేసి పైన మిగిలిన డబ్బు ఏమన్నా ఉంటేనే సర్వీస్ ఉపయోగించాలి. లేదంటే ఇండివిజువల్ గా మెంబర్స్ అందరి దగ్గర తలా కాస్త రేస్ చేసుకునే అమౌంట్ సర్వీస్ కి వాడాలి. సో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే ఉన్నాయో అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసి కట్టాలి. వచ్చిన డబ్బులు ఏ రకంగా ఖర్చు పెడుతున్నామో బ్యాంక్ వెళ్తుంది అనేది కూడా ఎవ్రీ మంత్ వైట్ పేపర్ మీరు రిలీజ్ చేసి మీరు మీటింగ్ లో అందరికి కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైన ఇష్యూ మనం ఎప్పుడైతే క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో ఆ క్లబ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. గుడికే బయట చేస్తే చెప్పండి. దెన్ ఇప్పుడు అతి ముఖ్యమైన పదవి ఈ రోజు ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హీరో ఆఫ్ ది ప్రోగ్రామ్ చెన్నుపాటి దుర్గా ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు. లీడర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సంవత్సరానికి 24-25. సో యాజ్ ది ప్రెసిడెంట్ మీరు లీడ్ చేయాలి. ఎంటైర్ టీమ్, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వేరియస్ చైర్పర్సన్స్, మీ ట్రెజరర్, మీ సెక్రటరీ అందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటారు. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు డెఫినెట్ గా మీ టీమ్ తో డిస్కస్ చేసి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో యాజ్ ది ప్రెసిడెంట్ మీరు మీరు ఏ కార్యక్రమాలు అయితే చేద్దామనుకుంటారో వాటిని ఐడెంటిఫై చేయండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో డిస్కస్ చేయండి. మీ సెక్రటరీ ట్రెజరర్ మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. సో డెఫినెట్ గా కార్యక్రమాలు చేయండి. మీరు ఈ సంవత్సరం ఎక్సలెంట్ గా చేస్తే రాబోయే సంవత్సరాల్లో కూడా పలానా సంవత్సరంలో పలానా వారి ప్రెసిడెంట్షిప్ లో బాగా జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాటికి కూడా ఆ జిల్లాలో చాలా క్లబ్స్ ఉన్నాయి. పలానా సంవత్సరం పలానా పర్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది అని ఇవాటికి కూడా చెప్పుకుంటా ఉంటారు. సో ఆ రకంగా మీరు గుంటూరు 316H లో ఒక రిమార్కబుల్ ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకోవాలి. మీ హయాంలో క్లబ్ జిల్లాలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆశిస్తూ గుడికి పైకి చేస్తే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనకంటేనా యు ఆర్ ఫస్ట్ ప్రెసిడెంట్. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ కి ఆ ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. యు ఆర్ ది చార్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది క్లబ్. సో డెఫినెట్ గా ఇవాళ క్లబ్ ఎక్స్టెన్షన్ చేసిన ఉపేంద్ర గారు ఎక్స్టెన్షన్ చైర్పర్సన్, వారికి ఎప్పుడు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారి బాధ్యత ఎక్స్టెన్షన్ చైర్పర్సన్. సో డెఫినెట్ గా ఈ విల్ గైడ్ యూ. ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ మిసెస్ రామారెడ్డి వారు జిల్లా గవర్నర్ గారు చేతుల మీదుగా సంవత్సరం వారి కొంత సమయం, కొంత
ఆర్థిక పరమైన అంశం కూడా ఖర్చు పెట్టడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు. సో ఒకసారి మేడం ఇస్తున్నట్టే కూడా మెంబర్స్ ఎవరు వారి వారి స్థానాల్లో నీకు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గుంటూరు హరిత మెంబర్స్ ఇద్దరు మెంబర్స్ అంటే పోస్టులు లేకపోయినప్పుడు మీ స్థానాలు నిలబడండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరికీ పదవులు ఇవ్వలేదండి. ఈ సంవత్సరం ఫస్ట్ టీం ఇది. రాబోయే సంవత్సరాల్లో మీకు కూడా అవకాశం వస్తుంది. సో ఈ సంవత్సరం మీరు అందరూ కూడా ఈ టీం కి సహకరించి, అంటే మాకు లేదు కదా పోస్టు, మాకు ఇచ్చినప్పుడు చూసుకుందామనే యాటిట్యూడ్ ఉండకుండా మీరు కూడా దయచేసి టీం కి సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఒకసారి మీ అందరు కూడా సెక్రటరీ అండ్ ఈ కొద్ది మాటలతో మరొకసారి 316H జిల్లాలో ప్రజలు వీరప్రసాద టీం కి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అండ్ డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ క్లబ్ మరింత పేరు ప్రఖ్యాతం తెచ్చుకుంటుందని చెప్పి నేను ఆశిస్తూ అండ్ వన్స్ అగైన్ ఉపేంద్ర గారికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందల ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చూసినా కూడా ఈ రోజు మాత్రం ఎంతో తృప్తిగా అనిపించింది. హాయిగా కూర్చొని ఇన్స్టాలేషన్ కార్యక్రమం యువతరావు గారు చక్కగా వరుస క్రమంగా చేసిన విధానం, కొత్తగా అయినా సరే అందరూ కూడా ఎంతో చక్కగా వచ్చి ఆ ఇన్స్టాల్ అయిన విధానం, ఎవరి డ్యూటీస్ వారికి ఎంతో చక్కగా మరి ద్వారకా తెలుగువాటి ప్రసాద్ వారి మిస్సెస్ కూడా తిరుపతి వచ్చినటువంటి శేష వస్త్రాలతో వారిని సత్కరించారు. మనకి ఫామ్ అయిన మొదటి చార్టర్ ప్రెసిడెంట్ గా ఉన్న దుర్గా ప్రసాద్ వారి మిస్సెస్ గారిని కూడా దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన కూర్చున్నాడంటే ఒకటో రెండో ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తాడు కూర్చున్న కాడే. మాట్లాడమంటే కొంత అట్లా ఉంది. మేము కూడా అట్లాగే పారిపోయినాడమే, ఒకసారి మైక్ ఇస్తామంటే పారిపోయేవాళ్ళం కొంతకాలం పాటు. ఈరోజు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో బాగా
శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా థియేటర్ అంతా నిండింది, 70 చైరింగ్ నిండిపోయింది. వారిని వారి మిత్రుల ముందు మాట్లాడవలసిందిగా మైక్ దగ్గర హృదయపూర్వక నమస్కారం అండి. పెద్దలందరూ ఎప్పటి నుంచో ఎన్నో సేవలు చేసి ఎంతో ఖర్చు పెట్టి టైము సమయము అన్నీ ఇచ్చి నేను బాగా ముందుకు తీసుకెళ్లారు. నా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన మా పెద్దలందరికీ మా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు కూడా ఈ టైము వాళ్ళ పెట్టి ఇచ్చే ఫ్రెండ్స్ సర్కిల్ అంతా బాగుంది. తప్పకుండా వీళ్ళందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తారని, నాకు ఇచ్చిన పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని తెలుపుకుంటూ అలాగే వారితో ట్రెజరర్ గారికి ఇద్దరు సెక్రటరీ ట్రెజరర్లకు కూడా మరి స్పాన్సర్డ్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్న భార్గవ్తోనే వేయించుకున్నాం. అలాగే అనేక వేల ఆపరేషన్స్ నిర్వహించినటువంటి వ్యక్తి, నేత్రజ్యోతిగా పిలుచుకుంటాం. వారు అనేక వేలగా మరి లక్ష దగ్గరికి వచ్చేసారేమో మా కటవర్తి దుర్గా మల్లేశ్వరరావు గారు. కటవర్తి దుర్గా కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా పనిచేసి మిలీనియం గవర్నర్గా ఎంతో పేరు తెచ్చుకోవడమే కాదు, ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి వారు. మరి వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, ఈ కొత్త క్లబ్ కాబట్టి ఎన్నో క్లబ్బులు పెంచినాయి కదా, కొత్త క్లబ్కి చక్కటి మాటలు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మరి సతీమణి గారికి, ఇనాగ్రేట్ చేసిన గవర్నర్ గోపీచంద్ గారికి, ఎక్స్టెన్షన్ చైర్మన్, సెంటీనియల్ ప్రెసిడెంట్, సెంటీనియల్ గవర్నర్, బ్రహ్మోత్సవాల రథసారథి, ప్రకృతి వైపరీత్యాలని ఎన్నోటిని హెల్ప్ చేసిన వ్యక్తి, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఉపేంద్ర గారికి, ఇప్పుడే జస్ట్ ఇన్స్టాల్ చేసిన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, ఇండక్షన్ ఆఫీసర్ యువరేంద్ర గారికి, మరొక ఇండక్షన్ ఆఫీసర్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఆలస్వామి గారికి, వేదిక పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన మిత్రులకి, లైన్ మెంబర్స్ అందరికీ నమస్కారం. అంతేగా ఇప్పుడే ప్రమాణం చేసిన ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. 4 మంచి మాటలు చెప్పాను. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మా హోమ్ క్లబ్ 67 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లబ్. 1956 సంవత్సరంలో ఇండియాకి రిలీజ్ వస్తే 1958 సంవత్సరంలో మేము ప్రారంభించిన సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ క్లబ్. ఈవెన్ ఈ గుంటూరు క్లబ్, మైలవరం క్లబ్ కూడా మేమే. ఇప్పటికీ కూడా 60 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 56 సంవత్సరాలు, అబౌవ్ 40 ఇయర్స్ చాలా మంది మెంబర్స్ ఇప్పుడు కూడా మా క్లబ్ లో కంటిన్యూ అవుతారు. 60 ఇయర్స్ లైనింగ్ లో మరి చేస్తున్నారంటే మరి ఆ లైనింగ్ స్వీట్నెస్. చాలా విషయాలు చెప్పాలని అనిపించినా కూడా ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది కనుక ఎక్కువ చెప్పలేదు. ఈ సంవత్సరం చార్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చార్టర్ మెంబర్లు కాదు, చార్టర్ ప్రెసిడెంట్ కాదు, చార్టర్ మెంబర్ కాదు. అది చాలా అదృష్టం. ఆ చార్టర్ ప్రెసిడెంట్ అన్న చార్టర్ మెంబర్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే అంత బాధ్యత కూడా ఉంది. రేపు 100 సంవత్సరాల తర్వాత కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు హరిత గోల్డెన్ చెప్తే చార్టర్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారిని చెప్తారు. అలాగే చార్టర్ మెంబర్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే చార్టర్ సెలబ్రేషన్ జరిగి చార్టర్ మెంబర్లు అందరూ కూడా ఆనందం చేస్తారు. అటువంటి ప్రత్యేకత ఉంది, అటువంటి బాధ్యత కూడా ఉంది. మీరు ఈ రోజు నుంచి కూడా 100 సంవత్సరాల ఫౌండేషన్ వేయాలి.
ఎందుకంటే మీకు బిగినింగ్ లోనే 21,931 మందితో మీరు ప్రారంభిస్తున్నారు. వెనకాల సైన్యం మీ ప్లానింగ్ చేసుకునే చక్కటి ఆలోచనలతో పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా మైండ్లో ఈ రోజు నుంచే పెట్టుకుని, ఎందుకంటే గుంటూరు అంటేనే ఫైనాన్షియల్ గా మంచి సౌండ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు బాగా ఫైనాన్షియల్ సౌండ్. మీరందరూ కలిసి ఒక ఆలోచన చేసి సర్వీస్ యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేషన్ గా లీడర్షిప్ ని కూడా పెంచుకుంటూ చక్కటి ఉద్దేశంతో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేయండి. అది చేయగల సమర్థత కూడా నాకు ఈ రోజు నాకు అనిపించింది. ఎందుకంటే ఉపేంద్ర గారు ఏది చేసినా 100% సక్సెస్ అవుతుంది. ఆయన పెట్టిన క్లబ్లు, ఈవెన్ లేడీస్ క్లబ్ కూడా పెట్టారు. చాలా చక్కటి వెనకాల సపోర్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కొత్తగా పెట్టిన క్లబ్లోనే ఒక స్వింగ్ సెంటర్ ప్లాన్ చేశారు. అది బ్రహ్మాండంగా అప్పుడే నడుస్తూ ఇప్పటికే 40-50 మందిని ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నేర్పించి వాళ్ళ ఉపాధి కూడా కల్పించే పద్ధతికి ఆయన తీసుకురావాలి. అటువంటి సమర్థమైన నాయకత్వం ఆయన దగ్గర ఉంది. ఆయన వెనకాల మీకు వెనకాల ఉన్నారు కనుక మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి, మంచి కార్యక్రమాలు చేయండి, అందరినీ కలుపుకుని ఒక ఇమేజ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు హరిత గోల్డ్ అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేయండి. మళ్ళా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈ క్లబ్ నడిపే ఫౌండేషన్ అంతా మీ చేతిలోనే ఉంది. మీరే దానికి అనుకుని మీ బాధ్యతను మీరు చక్కగా నడిపించగల సామర్థ్యత కూడా మీ మీద ఉంది. వెనకాలంతా కూడా వీరప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఈ రోజు ప్రత్యేకత అంటే ఈ క్లబ్ నేను చూసినందుకు ముగ్గురు పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఇక్కడికి వచ్చారు, రూలింగ్ గవర్నర్ గారు ఇక్కడికి వచ్చారు, పాస్ట్ పీడీజీ ఫారం చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, రన్నింగ్ పీడీజీ ఫారం చైర్మన్ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతమంది ఆశస్సులతో ఇంతమంది చేతులతో ఈ క్లబ్ మీరు ప్రారంభించారంటే చాలా ఉన్నతికి వెళ్తుంది, అభివృద్ధి పదంలో 100% నడుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ సమర్పణ వల్ల తీసుకొస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు హరితగౌడ్ గారికి, మా ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ నా తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్ఫూర్తిదాయకమైన 65 సంవత్సరాల నుండి ఉన్న క్లబ్కు సంబంధించిన వ్యక్తులు మీరు ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ కంటే ముందు ఏర్పడిన క్లబ్గా చెప్పుకుంటూ ఉంటారు. మీరు అటువంటి క్లబ్ నుండి మీరు వచ్చి ఈ యొక్క కొత్త క్లబ్కి చక్కటి సూచనలు ముందు రోజుల్లో మరొకసారి మరి ఇంకా వివరంగా కూడా మాట్లాడుకోవచ్చు. మరి అలాగే ఇప్పుడు మరి మన గుంటూరు సింహం, గుంటూరు తారం, మరి గుంటూరు సింహం నూతలపాటి వీరప్రకాష్ గారు, మరి వారిని కూడా క్లబ్ని ప్లస్ చేస్తూ మాట్లాడవలసిందిగా మీరు మీ మీటింగ్ పెట్టుకునే ఎందుకమ్మా మీరు వచ్చింది లాస్ట్ 2 వాళ్ళు మిమ్మల్ని చెప్పేది లేడీస్. మీరు ఇందాక నుంచి వస్తున్నారు, చీఫ్ గెస్ట్ మాట్లాడేటప్పుడు కబుర్లు చెప్తున్నారు. ఇది భూపాతి కంటే సహాయకరది ప్రపంచంలో స్త్రీ ఒక్కటి, అందుకే స్త్రీని గౌరవించాలి. అర్థమైందా? వాళ్ళు ఏ సీరియల్ చూసినా మీరే వినొచ్చు, ఏ సీరియల్లో చూసినా మీరే వినొచ్చు. అంటే మీ యొక్క గొప్పతనాన్ని మీరే దిగదార్చుకుంటున్నారు. పిల్లవాడు వచ్చి అబ్బా నేను హోంవర్క్ చేయాలి తొందరగా అంటే లేదా ఈ యాడ్లో వచ్చినప్పుడు పెడతానంటారు తల్లి. కొడుకు ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా ఉన్నాడంటే కొడుకుది అరే రాత్రి సీరియల్ చూడలేదురా, పార్టీ ఏం జరిగిందిరా, కొడుకు తండ్రి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈ టీవీ కాలుష్యం వల్ల సమాజం మొత్తం నాశనం అయిపోతాం. మీకు అర్థం కావటంలా. ఇప్పుడు ఎవరికి సుఖం లేకుండా పోయింది టీవీలో వచ్చిన తర్వాత. ఎవరన్నా అంటే వాడు ఏం చేస్తాడో తెలియదు. ఈ సీరియల్ చూస్తుండ్రి, క్రైమ్ చూస్తుండ్రి, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా. ఇంకోటి హరిత గోల్డ్, మా ఉపేంద్ర, నేను ఉపేంద్ర గారు గుంటూరు వస్తున్నారు కదా, మేము రోజుకి 2-3 సార్లు ఏమంటే ఉపేంద్ర గారు పేరండి, ఆయన నేను రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసుకుంటాను. అంటే కొత్త మొగుడు పెళ్ళాలు కూడా అటు చేస్తారు. అంటే నేను చెబుతున్నా మా ఇద్దరు బాధ్యత అలాంటిది. అయితే ఇక్కడ ఉన్న సమాజంలో మనం 10 రూపాయలు లైన్ దాని గురించి నేను 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే మీరు కొత్త మెంబర్లు కాబట్టి. ప్రకృతి, వికృతి, సంస్కృతి
3 పదాలు ఉన్నాయి. ప్రకృతి అంటే తను సంపాదించుకొని తినేవాడు, వికృతి అంటే పక్కాడి చూసుకొని తినేవాడు. కానీ సంస్కృతి అంటే తను సంపాదించిందో కొంత సమాజానికి కలుపుకునేవాడే సంస్కృతి. అలాంటి సంస్కృతి తెలవాడే లైన్స్ క్లబ్లో సభ్యులుగా అని లైన్స్ సభ్యులు అంటే దైన్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా 10 రూపాయలు సంపాదించి దాంట్లో కొంత సమాజానికి ఖర్చు పెడితే సంపాదిస్తూ ఈ చేత ఖర్చు పెట్టకపోతే ఇంట్లో వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 100 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ పెట్టగాలి. న్యాయం చెప్పుకోమంటే నల్లకోడి చేయవచ్చు, ప్రాణం పోతుంది పోమంటే తెల్లకోడి చేయవచ్చు. గుడిలోన విక్షం, గుడి బయట విక్షం. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 100 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళి. కళ్యాణం వచ్చిందంటే కట్లాల పేర భిక్షం, ఎన్నికలు అంటే ఓట్ల పేర భిక్షం. ఫైలు కదలాలంటే పనులు చేయాల్సింది. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 100 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళి. కాబట్టి మనం సమాజం కోసం నలుగురు సహాయం అడగడం తప్పు కాదు. ఈ సందర్భంగా ఈ క్లబ్ వాళ్ళని మేము పెద్ద మెగా సర్వీస్ క్యాంప్ పెడుతున్నాం. ఈ హరితా గోల్డ్ యొక్క ప్రత్యేకతను చూపించి దాంట్లో కూడా మీరు పాల్గొంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉపేంద్రకి ఒక మంచి క్లబ్ ఇచ్చినందుకు ఉపేంద్ర గురించి తక్కువ చెప్పాడు. ఆయన ఎన్ని సైకిల్ ఇచ్చాడు తెలుసా? 7,000 మందికి ఉపాధి కల్పన మిషన్లు ఇచ్చాడు. బ్రహ్మోత్సవాలు చేశాడు. 1,00,000 మందికి అన్నదానం చేశాడు. చేపించాడు. చేయటం గొప్ప కాదు, చేస్తే ఒక అందించడం అయిపోయింది. చేపించడం గొప్ప. అదేవిధంగా మల్టిపుల్ని ఇండియా లెవెల్లో టైంలో వరల్డ్లో 2nd ప్లేస్ ఇచ్చాడు మెంబర్షిప్. అందువల్ల ఉపేంద్రకి నాకు లింకు ఆయన చైర్మన్ అయిన గాడించి బాగా లింక్ ఏర్పడింది. దాని తోడు మా బంధువు కాబట్టి మా ఇద్దరు గారు అనుకున్న ఏం కాదు అనేది. మా జమీందారు గారు మన జిల్లా అల్లుడు, రేపల్లో వాడు అత్తగారిది. కాబట్టి జమీందారు గారు కూడా మా జిల్లాకి సర్వీస్ సెక్రటరీస్లో ఉపయోగపడడం కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బాలస్వామి చాలా మనిషి పర్సనాలిటీ, చాలా నిదానం, చాలా మితభాషి, చాలా మంచివాడు. తర్వాత మా ఈ కొత్త క్లబ్ సెక్రటరీ ట్రెజరు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. నేను రోడ్స్ ఎన్నుకుంటామంటే ఇటు కావాలంటే కొట్టామండి, నేను రెడీ చేస్తాడు 7 క్యాంప్ కోసం. నిజంగా ఇలాంటి దుర్గాప్రసాద్ గారు డబ్బులు ఇచ్చినా దొరకదు, చేసేవాడు కావాలి, డబ్బులు నాకు అందిస్తారు. తర్వాత మా కేసీ కాలేజీ కరెస్పాండెంట్, ఈ ఫిజియోథెరపీ కాలేజీ, అతను కూడా సేవా కార్యక్రమంలో చాలా ముందున్నాడు. ప్రస్తుత గవర్నర్ గోపీచంద్ గారు, సెక్రటరీ సుబ్బయ్య గారు, మా గవర్నమెంట్ సెక్రటరీ చైర్మన్, వీళ్ళందరికీ కూడా పేరున చెబుతూ కింద కూర్చున్నాడు. ఆయన ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ రాగానే చూస్తున్నాడు, నాకు భయంగా ఉంది. శ్రీనివాస్ గారు నేను రూల్స్ పెద్దగా మార్చలేదని సభాముఖంగా తెలుసు. ఎందుకంటే స్ట్రిక్ట్ అక్కడ కఠినంగా ఉంటుంది. నేను లౌకికంగా వెళ్తాను, చదువుకునే తత్వం మంది. ఆయన రూల్ అంటే రూల్ ప్రకారం వెళ్తాడు, నేను వెళ్ళను. కాకపోతే నా మీద కోపం ఉంటుందేమో, నేను రూల్ ప్రకారమే మాట్లాడేదని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీరందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఆడపిల్లలకి పాపం వచ్చినా అది వాస్తవం, అది నిజం. మాట కొంచెం అట్లా కరుగ్గా ఉన్న మనసు వెన్న. మరి అన్న 20 సంవత్సరాల నుంచి 5 జిల్లాల లైనిజాన్ని సుధానేసుకుని లాగుతున్నటువంటి వ్యక్తి నూతలపాటి వీరప్రకాష్ గారు. ఈయన తమ్ముడు నూతలపాటి జగన్మోహన్ రావు గారు విజేత సూపర్ బజార్లు, క్యాపిటల్ సూపర్ బజార్లు, క్యాపిటల్ హోటల్, మీ ఊళ్ళో అయితే క్యాపిటల్ హోటల్, ఆయన కూడా దీనికి దండం పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి అని, అంత దైవ సమానుడని వాళ్ళు భావిస్తారు. ఆయన అది కుటుంబంలో అలాంటిది ఉంది. అదేంటంటే పల్నాడు వెళ్తాడు, పల్నాడులో కత్తులు తిప్పొస్తాడు,
అదిగో మా తమ్ముడు నాని కూడా వచ్చేసాడు ఎక్కడి నుంచి రైట్. కాబట్టి చక్కగా అన్న చెప్పిన విషయాల్లో కొంచెం మృదుగాను అటు ఇటుగాను మాట్లాడిన విషయం అయితే అదే ఎనీహో. మరి తర్వాత మాతో పాటు కాంటెంపరీగా మరి కౌన్సిల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు కౌన్సిల్ సెక్రటరీగా గుంటూరు జిల్లా నుంచి గవర్నర్గా ఉన్నటువంటి సోదరుడు బాలస్వామి గారు ఉన్నారు. బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో అత్యున్నతమైన పదవుల్లో చేసి మరి ఇప్పుడు రిటైర్ అయ్యి లైన్స్ గవర్నర్షిప్ కూడా అయినాక ఎక్కువ పొన్నూరులో మరి వాళ్ళ అమ్మాయిది హాస్పిటల్లో మరి ఉద్యోగం ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా కంటే కూడా వాళ్ళ అమ్మాయికి మేనేజర్గా ఉండి ఎక్కువ సంపాదిస్తున్నటువంటి వ్యక్తి మరి సోదరుడు బాలస్వామి మాట్లాడవలసిందిగా గొప్పది ప్లస్ చేయవలసిందిగా. ఇన్స్టాల్ చేయబడినటువంటి హరిత గోల్డ్ గుంటూరు క్లబ్ అధ్యక్షులైనటువంటి ప్రసాద్ గారికి, మిత్రులు మా బ్రదర్ ఉపేంద్ర గారికి, మా జిల్లా గవర్నర్ గోపీచంద్ గారికి, మరొక ఎంసీసీ పిఎంసీసీ నివృత్తరావు గారికి, మరొక పిఎంసీసీ శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు దుర్గా మల్లేశ్వరరావు గారికి, జిల్లాని నడిపిస్తున్నటువంటి మా రథసారథి మా ప్రీతమ నాయకులు నూతలపాటి వీరప్రకాష్ గారికి, బెంజి గారికి, అలాగే సుబ్బయ్య గారికి, గౌరి గారికి, అలాగే మన పడమట క్లబ్ ప్రెసిడెంట్ భార్గవ్ గారికి, ఆహుతులైన లైన్ మిత్రులకు, లైన్ లేడీస్కి అందరికీ ముందుగా నా యొక్క నమస్సులు. ప్రస్తుతం ఉన్నటువంటి లైన్స్ పరిస్థితిలో మెంబర్షిప్ గ్రోత్ కోసం ఎంతో ప్రయాసపడుతున్నటువంటి నాయకులు ఈరోజు నూతనంగా ఈ యొక్క హరిత గోల్డ్ క్లబ్ స్థాపించి మా బ్రదర్ ఉపేంద్ర గారు మా జిల్లాలో మెంబర్షిప్ గ్రోత్ కి సహకరించినందుకు ముందుగా వారిని నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే, లైనసంలో సేవ ముఖ్యంగా భావించి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులైనటువంటి మీరు క్లబ్ ఇన్స్టిట్యూషన్ జరగకముందే, నూతన క్లబ్ అవ్వకముందే నూతన క్లబ్గానే 3 సేవా కార్యక్రమాలు చేశారని విన్నప్పుడు నాకు ఒక భావన గుర్తొస్తుంది. మనిషి స్వభావం 2 విధాలుగా ఉంటుంది. సహజంగా 2 రకాల మనిషి. వ్యక్తి తను, తన అభివృద్ధి, తన కుటుంబము, తనకు పరిమితమై తన వరకే చూసుకుని సంపాదన చేసుకునేటువంటి ఒక వర్గం. రెండవది, తను సమాజంలో ఉన్నాను, సమాజం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నేను సమాజానికి కొంత చెయ్యాలి అనే భావంతో ఉన్నటువంటి వ్యక్తులు రెండవ వర్గం. రెండో వర్గానికి సంబంధించిన వారే మన లైన్స్ మిత్రులు అని చెప్పి నేను చెప్తాను. మీరు ఆల్రెడీ లైన్స్ సభ్యత్వాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో సమాజ సేవలో ఆల్రెడీ ఉన్నట్టే లెక్క ప్రపంచ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వామ్యంగా ఉన్నట్టు మీరు గుర్తించాలి. కారణం, మీరిచ్చే ప్రతి మెంబర్షిప్ డబ్బు మన ఇంటర్నేషనల్ వెళ్ళడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ నుంచి జరిగే కార్యక్రమంలో వాళ్ళ ఎగ్జాంపుల్ మన కేరళలో జరుగుతున్నటువంటి ఘోరంగా జరిగినటువంటి వరద ఉధృతిలో చనిపోయిన వాళ్ళకి లైనిజం ఆటోమేటిక్ గా కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి ఇచ్చారంటే మన మధ్య నుంచి మీరు ఇచ్చినటువంటి ఈ డబ్బులోనే కొంత భాగం అటు పంపడం జరుగుతుంది. అంటే మీరు ఆ కార్యక్రమంలో మీరు భాగస్వామైనట్టు. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఈ లైనిజంలో మనం పొందే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ ఊర్లో కొత్తగా మీరు స్థాపించిన మిత్రులందరూ కూడా సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కాబట్టి ముందు కాలంలో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి క్లబ్గా పేరు తెచ్చుకొని ఉండాలని కోరుకుంటూ 19/6/2024 మీ క్లబ్ చార్టర్ అయింది. అంటే ఆ రోజు మీ క్లబ్ ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది. దీనికి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సంవత్సరం 19వ తేదీ జూన్ చార్టర్ నైట్ అనే ప్రోగ్రామ్ ని మీరు కండక్ట్ చేయాలి. అంటే మీ క్లబ్ మెంబర్స్ అందరు కలవటం, దాంతో పాటు ఊర్లో ఉన్నటువంటి కొందరు ప్రముఖుల్ని పోగు చేసుకుని
వాళ్ళకు కూడా మీ క్లబ్ చేసినటువంటి సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ మనం కొత్త సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకునే విధంగా డొనేషన్స్ తీసుకోవచ్చు, లేదా కొత్త మెంబర్స్ కూడా శబాష్ గుంటూరులో ఈ క్లబ్ చాలా బాగా చేస్తుంది, లైనిజం మనకి ఎంతో సేవలు సర్వీస్ చేస్తుంది అనే ఎగ్జాంపుల్గా మీరు నిలబడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలని చేస్తూ మిత్రులందరూ చెప్పిన విషయాలన్నీ కూడా వాటిని పాటిస్తూ క్లబ్ను ముందుకు నడిపిస్తారని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త టీంకి నా ఆశీస్సులు ఇస్తూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాబినెట్ సెక్రటరీగా వారు ఒక నిమిషం మాట్లాడవలసింది. నమస్కారం. నాకు గుంటూరు హరిత గోల్డ్ ఇన్స్పిరేషన్ ఫంక్షన్ చేసి వేదికను అలంకరించినటువంటి జిల్లా నాయకులకు, మల్టిపుల్ నాయకులకు, లైన్స్ నాయకులకు, లైన్స్ అందరికీ నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుంటూరు హరిత గోల్డ్ ప్రెసిడెంట్ గారైనటువంటి దుర్గా ప్రసాద్ గారికి, సెక్రటరీ రవీంద్ర గారికి, ట్రెజరర్ రాజేవ్ గారికి మరియు క్లబ్ మెంబర్స్ అందరికీ నాయకులు హృదయపూర్వక శుభాభినందనలు. మీరు ప్రమాణ స్వీకారం చేయకముందే చాలా కార్యక్రమాలు చేశారని చెప్పేసి మన నాయకులు చెప్పారు. అలానే ఈ సంవత్సరం కూడా 2024 కూడా ఇది కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి జిల్లాలో మీరు ప్రథమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన పాత్ర వారు కూడా మాట్లాడటం జరిగింది. చేస్తున్నాం కార్యక్రమాన్ని సమయం అయిపోయిన కనుక 2 నిమిషాలు మాత్రం చెప్తాను. సభకు నమస్కారం. ఈ క్లబ్ నూతన క్లబ్ పేరు హరిత గోల్డ్. హరిత పచ్చదనం, అలాగే దానికి సాంస్కృతిక పర్యాయ దానికి కూడా బంగారం అనే అర్థమే వస్తుంది. మరి పచ్చదనం కలిగినటువంటి బంగారం ఆ విజన్, ఆ పేరు విజన్ తోటి పెట్టిన ఈ క్లబ్ గోపాంతరం మైక్ సర్కిల్ ఏర్పడిన ముందే మరి గురుగారు వీరప్రకాష్ గారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారు, వీరప్రకాష్ గారి మాటల్లో, వారి చర్చల్లో, వారి ఊహల్లోనే ఈ క్లబ్ నిర్మాణం అంటే ముందు వారి ఆలోచన విధానంలో ఒక నూతన క్లబ్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఆ ఆలోచనని కార్యరూపం దాల్చడంలో మరి నేను ప్రత్యక్షంగా జరిగింది. ఈ ముఖ్యంగా 2 విషయాలు. నేటి నవనాగరిక ప్రపంచంలో మరి మానవ సంబంధాలన్నీ కూడా కమర్షియల్ సంబంధాలుగా ఉన్నటువంటి టైముని డబ్బుగా పరిగణిస్తున్నటువంటి ఈ వర్తమాన దినాల్లో మరి స్వచ్ఛందంగా తమ సమయాన్ని, కొంత మనీని, కొంత త్యాగపూరితమైనటువంటి విరాళాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ఈ నూతన క్లబ్ సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంత ప్రత్యేకమైన రీతిలో మరి 316 ఈ క్లబ్ నూతనంగా పనిచేసిన క్లబ్ నూతనటువంటి లైనిజంలో ఒక స్వచ్ఛందంగా మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా క్లబ్ అధ్యక్షులు గారికి, ఆఫీసర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ కూడా చక్కటి సర్వీసెస్ తో ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం కూడా వారి క్యాబినెట్ లో మెంబర్షిప్ లో ఉన్నారు. సంతోషం. మరి ఇక ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వైండ్ అప్ చేసుకుంటూ మరి ప్రెసిడెంట్ గారిని మీటింగ్ ఈజ్ ఎడ్జర్న్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ సభ కార్యక్రమం అయింది. కూర్చోండి దయచేసి ఒక నిమిషం. మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, వారి మిసెస్ కూడా ఉన్నారు ఇక్కడ. సహదేవ్ గారి మిసెస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
Thank you.